అడిక్వేట్ సేవింగ్ బాగా సబ్స్టాన్షియల్గా కనపడలేదు. బిజినెస్ ప్రాస్పరిటీ అనేది ఇండియాలో ఎవరికి లేక అందరూ అక్కడికే వెళ్ళాలని ఏం లేదు. ఇండియాలో ప్రాస్పర్ అవుతున్న వాళ్ళు లక్షలు కోట్లు ఉన్నారు ఇక్కడ జనం. మేబీ 1 in 10,000 అంబిషియస్ యూత్లు అక్కడికి వెళ్ళారు అనుకోండి. ప్రపోర్షనేట్గా మళ్ళీ అల్టిమేట్ బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే అక్కడికి వెళ్ళింది ఎంతమంది ఎంత ప్రాస్పర్ అయినారు, ఇండియాలో ఉన్నవాళ్ళు వాళ్ళ కలీగ్స్ ఇక్కడ ఎంత ప్రాస్పర్ అయ్యారనే ఒక స్టాటిస్టికల్ అప్రోచ్ ఎవరైనా ఒక థీసిస్ రాస్తే ఎకనామిస్ట్ దీన్ని అసెస్మెంట్ అప్పుడు తెలుస్తుంది. ఇట్స్ అ సబ్జెక్ట్ ఫర్ రీసెర్చ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పీపుల్, నాట్ ఫర్ ఎ పిహెచ్డి. చేయాలి ఆ పని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలో తీసుకునవచ్చు, లేకపోతే ఏదైనా వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు. కానీ నా అభిప్రాయంలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక సైకలాజికల్గా అక్కడికి వెళితే చాలా బాగుంటుందని అనుకుని వెళ్ళిన వాళ్ళే. కానీ దట్ కైండ్ ఆఫ్ ఎ హోప్ ఆర్ ఇంప్రెషన్ హెస్ నాట్ బీన్ ప్రూవ్డ్ టు బి రైట్. వెళ్ళారు అంతే, ఏదో ఉన్నారు రైట్. సరే, దీంతో పాటు ది అదర్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది. ఇది మెటీరియల్ థింగ్స్ అనే మాట్లాడుతున్నాను. మెటీరియల్ ప్రాస్పెరిటీ 4 ఏళ్ళు 10 ఏళ్ళు అక్కడ ఉండి ఏదో ఇంత సంపాదించుకుంటారు. అమెరికన్ లాస్ ఎలా ఉంటాయంటే దే సీ టు ఇట్ దట్ యూ డోంట్ సేవ్ ఎనీథింగ్. ట్యాక్సెస్, ఎక్స్పెండిచర్ దే విల్ మేక్ యూ స్పెండ్ ఆన్ ఇన్సూరెన్స్, ట్యాక్సెస్, ఎన్నెన్నో మెథడాలజీస్ ఉన్నాయి వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్స్. అది సాధారణంగా ఎక్కువ ఎవరిని ఒక లెవెల్ దాకా ఇండిపెండెంట్గా బిజినెస్ చేసుకుని వెళ్తారు. నార్త్ ఇండియన్ సర్దార్జీస్ ఉన్నారు, గుజరాతీస్ ఉన్నారు, పటేల్స్, వీళ్ళందరూ ఉన్నారు. గుజరాతీస్ వాళ్ళు ఏదో సిరీస్ ఆఫ్ చైన్ ఆఫ్ హోటల్స్ అని ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళు ఉంటుంది వాళ్ళకి. బట్ ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారే, వీళ్ళు ఎప్పుడు లిమిటెడ్గానే ఉంటుంది. అలా చూసేటట్టయితే అక్కడ పెద్ద సేవ్ చేసుకుని ఇండియాకి వచ్చిన వాళ్ళు చాలా కొద్ది మంది. 4 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఏడాది జాబ్ ఉండటలేదు. ఇప్పుడు ఈ 20 yearsలో సంవత్సరం జాబ్ లేకపోయేటప్పటికి ఇది కాస్త ఖర్చిపోతుంది. ఇది అవుట్కమ్ ఏమిటి? కానీ ఇప్పుడు ఒక 30 years 40 years అమెరికన్ ఎక్స్పెరిమెంట్ అయింది కదా ఇండియన్ యూత్కి, ఇండియన్ ఫ్యామిలీస్కి 3 columns కింద ఎకనామిక్ ప్రాస్పెరిటీ. What would have been my prosperity had I remained in India? Number 2nd column. 3rd column, how much of substantial positive gain is noticeable between these 2 columns. ఇక్కడ ఉంటే ఎంత సంపాదించాను, అక్కడికి వచ్చి ఎంత సంపాదించాను, తేడా ఎంత. 4వది ఏంటంటే వాల్యూస్, సోషల్, కల్చరల్, డొమెస్టిక్ అండ్ ఫ్యామిలీ టైస్. సోషల్ కింద వస్తాయి. ఇప్పుడు వీటిలో ఎంత దూరం అయిపోయినా మనం. ఇప్పుడు ఒక టాల్ లేడీ ఆవిడ అదే చెప్తుంది. కార్డియోథొరాసిక్ సర్జన్ భక్తరావు ఉన్నట్టు అంటే ఈ బైపాస్ సర్జరీ అవసరం లేదని క్యాంపెయిన్ చేసి ఆయన బుక్స్ రాశాడు. ఆయన ఈజ్ ఏ వెరీ ఎమినెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. వెళ్ళి చేశాడు. చాలా ఫారిన్ కంట్రీస్లో బాగా టూర్ చేశాడు, విజిటింగ్ కోసం అమెరికన్ యూనివర్సిటీస్. ఈ వై బైపాస్ అని దాన్ని నన్ను అడిగి నాతో కొన్నాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకున్నాడు. ఆయనకి ఏదో ఒక మెడికల్ ప్రాబ్లం వస్తే నా దగ్గరికి వచ్చి నేను ఏదో సాల్వ్ చేస్తాను. నా ఏందో ఆయన చాలా గౌరవం. ఆయన సిస్టర్ ఆవిడ ఉంటుంది, మాకు దగ్గర బంధువుల్లో 3 పిల్లలు 2 పిల్లలు ఉంటే వాళ్ళిద్దరు కూడా అక్కడికి వెళ్ళిపోవడం చేత ఓల్డ్ పీపుల్కి ఏమీ అర్థం కాకుండా ఏం చేయాలో తెలియదు. వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు, వాళ్ళు ఇక్కడ రాలేరు. సో గల్ఫ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. వస్తే వాళ్ళ పిల్లలు రారు. ఇట్ హ్యాస్ బికమ్ ఎ కామన్ ప్రాబ్లం. అంటే ఏంటంటే పూర్వం హిస్టరీలో మైగ్రేషన్స్ లేవని కాదు, migrations have taken place. Indians migrated outside in a very small
numbers on small, very few occasions. But many people migrated into India, settled down. అది అందరికీ తెలుసు. హూన్స్, చక్రాస్, పహ్లవీస్ చాలా మంది వచ్చారు. ఒకటి వీళ్ళందరూ ఇండియాలో సెటిల్ అయిపోయారు. వచ్చిన తర్వాత ఏమిటంటే ఇండియా బీయింగ్ ఏ వెరీ లిబరల్ కంట్రీ వితౌట్ ట్రైంగ్ టు త్రో అవుట్ ది ఇంట్రూడర్, దే హ్యావ్ బీన్ వెల్కమ్డ్. మీరు రండి, మీ గుడి గోపురం కట్టుకోండి, మీ రిలీజన్ మీరు తీసుకోండి, మీకు ల్యాండ్ తీసుకోండి. లిబరల్ యాటిట్యూడ్ వల్ల ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళదలుచుకోలేదు వాళ్ళు ఎవరు ఇక్కడ నుంచి. ఎందుకంటే అక్కడ వాళ్ళ కంట్రీస్లో ఈ దేశంలో ఉన్నటువంటి వాల్యూస్, సోషల్ కర్టసీస్, మారల్ వాల్యూస్, స్పిరిచువల్ వాల్యూస్ దీని ముందర వాళ్ళ కంట్రీస్ చాలా ఇన్ఫీరియర్గా వాళ్ళకి కనపడ్డాయి. సో వీ హ్యావ్ మైగ్రేటెడ్ టు ఏ ఫార్ బెటర్ కంట్రీ. భూలోకం వదిలి స్వర్గానికి వెళ్ళినవాడు మళ్ళీ నా భూమికి వెళ్ళిపోవాలని వెంగట్టుకుంటాడా? అలాగా వెనక్కి వెళ్ళలేదు, ఇక్కడ సెటిల్ అయిపోయినారు. సెటిల్ అయిన తర్వాత ఇది కనిష్కులు, భవిష్కులు వీళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అసీరియన్ అంటే సెంట్రల్ ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇరాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి హిందూయిజం తీసుకున్నారు. దే బికేమ్ వర్షిపర్స్ ఆఫ్ శివ. ఇక్కడి నుంచి వెనక్కి ఎలా పెడతారు? వెళ్ళలేరు. ఇంకా వాళ్ళని పిలిపించుకున్నారు. ఎంతమంది వచ్చినా ఓపెన్, వీసానా పాస్పోర్ట్ అని ఏమీ లేదు. ఇండియా అంతా అబౌట్ 3000 kilometers సీ కోస్ట్ వాజ్ ఓపెన్ ఫర్ ఆల్. ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ సుఖంగా ఉన్నారు కాబట్టి వీళ్ళని వెల్కమ్ చేశారు. కాబట్టి లేటర్ ఇయర్స్లో అలెగ్జాండర్ తర్వాత దే కేమ్ ఓన్లీ టు లూట్. అలా వచ్చారు చాలామంది. భారతదేశ చరిత్రలో ప్రారంభ దశలో ఇక్కడ ఉండే సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కొందరు, ఇక్కడ ఉండే వెల్త్ని ప్లంటర్ చేయడానికి వచ్చిన వాళ్ళు. ఈ కథ అంతా 327 BC, 323 BC ఆ ఇయర్స్లో అలెగ్జాండర్తో ప్రారంభమై వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఉజ్జయిని ఆ ప్రాంతం, వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్ అంతా కూడా కొంత భాగాలు, సెంట్రల్ ఇండియా, సౌత్ ఆఫ్ ఇండియా ఆక్రమించుకున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ ఇండియన్ కల్చర్లో ఇండియన్స్ని గౌరవించిన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు సుఖంగా ఉన్నారు. దే అడాప్టెడ్ ఇండియన్ కల్చర్. అంటే ఒక కంట్రీకి మైగ్రేట్ అయ్యి సెటిల్ అవ్వడం ఎప్పుడు జస్టిఫైబుల్ అంటే బెటర్ కల్చర్ ఉంటే, మన నేటివ్ కల్చర్ కంటే బెటర్ కల్చర్ ఉంటే. ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ ఇన్ఫీరియర్, మచ్ లెస్, ఈదర్ ఫ్యామిలీ వాల్యూస్, హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మధ్యన ఏ వాల్యూస్ లేకుండా ఒట్టి మెటీరియలిజం, ఏ హిస్టరీ లేదు, 3 centuries హిస్టరీ ఏమీ లేకుండా ఉండే చోటకి ఎక్కడి నుంచి అంటే ఏదో గంధర్వలోకం నుంచి శాపగ్రస్తులై భూమికి వచ్చారు భీష్ముడు మొదలైన వాళ్ళు. కానీ అందుకని ఇక్కడ సెటిల్ కాకుండా వెంటనే వెళ్ళిపోవాలని ట్రై అర్జెంటుగా వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారు. ఇక్కడ భూలోకంలో మనిషి పుట్టడం శాపం అన్నమాట. ఎవరికి? ఊర్ధ్వలోకాలకి. ఎందుకు శాపం అవుతుంది? ఏం మనిషి పుడితే ఏం కష్టం అంటే ఆయుర్దాయం లేదు, వృద్ధాప్యం వస్తుంది, వణుకు వస్తుంది, జబ్బు చేస్తుంది, రోగం వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, చచ్చిపోతుంది. అది కాదు అసలు. ఇక్కడ ఆ కల్చర్ ఇక్కడ లేదని భూమి మీద. మనుష్యలోకంలో, ఊర్ధ్వలోకంలో ఉండే కల్చర్ ఇక్కడ లేదు. ఈ కల్చర్ అనే మాట లోకం నుంచి లోకానికి, దేశం నుంచి దేశానికి, కాలం నుంచి కాలానికి తేడా ఉండే వస్తుంది అంతే. స్వర్గంలో సుఖాలున్నాయని కాదు, ఇక్కడ దుఃఖాలున్నాయని కాదు. దుఃఖానికి భయపడే వాళ్ళు కారు భీష్ముడు మొదలైన వాళ్ళందరూ కూడా. విదురుడు ఈ దుఃఖాన్ని భరించలేక మనమేమో స్వర్గానికి వెళ్ళి సుఖంగా ఉందామని అనుకుంటాం. ఊర్ధ్వలోకాలలో ఉండేటువంటి వాళ్ళు దుఃఖానికి భయపడి భూమిని అవాయిడ్ చేయటం లేదు. ఇప్పుడు జ్ఞానం లేదు. శాంతి జ్ఞానం వల్ల వస్తుంది. విజ్ఞత లోకాన్ని గురించినటువంటి విజ్ఞానం వల్ల వచ్చిన జ్ఞానం అనే విషయాలు తెలుసుకుంటున్నాం. దట్స్ కాల్డ్ నాలెడ్జ్. నాలెడ్జ్ లీడ్స్ టు విజ్డమ్. నాలెడ్జ్ లేదు, విజ్డమ్ లేదు.
వీళ్ళకు ఉండేటువంటి పరిధులు ఇంతే, ఇల్లు వాకిలి సంసారం బతుకు బంధువులు ఇవి అనుకుంటూ ఉన్నారే. అజ్ఞానం భూయిష్టమైన భూమి మీద బతకడం కష్టం అని దాన్ని అవాయిడ్ చేశారు. అర్థం ఏమిటంటే ఎప్పుడు ప్రోగ్రెస్ అనే మాటకి ఏమిటంటే అజ్ఞానానికి విజ్ఞానానికి, విజ్ఞానానికి సుజ్ఞానానికి, సుజ్ఞానానికి జ్ఞానానికి. విజ్ఞానం అంటే ఏమీ లేదు. ఇప్పుడు మన టీవీలో చెప్తూ ఉంటారు క్విజ్, క్రికెట్ మీద క్విజ్. 1994లో న్యూజిలాండ్ కెప్టెన్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు, అంత జ్ఞానం, చాలా విషయాలు ఇన్ఫర్మేషన్, చాలా హోంవర్క్ అది చేసి రాత్రి బోలు ప్రిపేర్ చేసి సీరియస్గా ఇలా కూర్చొని ఆన్సర్ చెప్తూ ఉంటారు. వీడు వాడు దాన్ని చూసేవాళ్ళు ఇంకా 10 లక్షలు చెప్పిన ఇదంతా ఇన్ఫర్మేషన్. ఏమిటో వాడికి తాను ఎందుకు పనికొచ్చింది వాడికి అంటే అలాంటి జ్ఞానం చాలా ఉంది. విజ్ఞానం, ఆ విజ్ఞానం సుజ్ఞానం కాదు, వికారంతో కూడుకున్న జ్ఞానం. కూడా ఒకటి విజ్ఞానం అంటే మరి అలాగే ఐ డోంట్ నో హౌ ఎల్స్ టు డిఫైన్ ఇట్. వికృతాకారమైనటువంటి జ్ఞానం ఎందుకు పనికిరాదు. దానికి వాడి మేధాశక్తి వాడికి కుర్రవాడికి ఉంది కదా, ఏదైనా విషయం తెలుసుకుని జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ రిప్రొడ్యూస్ చేయగలిగిన తెలివి ఉన్నవాడు ఎందుకు పనికిరానటువంటి దాంట్లో వాడి బుద్ధి ప్రసరించింది. వాడి వివేకం, వాడి యూత్, వాడి యవ్వనంలో వాడు ఎన్నో విషయాలు తెలుసుకునే టైంలో కొన్ని దేశాన్ని గురించి తెలుసుకోవటం లేదు, సమాజంలో పరిస్థితుల గురించి తెలుసుకోవటం లేదు, సోషల్ లైఫ్, సోషల్ జస్టిస్, ఇన్జస్టిస్ అది తెలుసుకోవటం లేదు. తల్లిదండ్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇల్లుంది, వాకి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఏం డ్యూటీ చేయాలి అది తెలుసుకోవటం లేదు. క్రికెట్లో ఆడుకోవడం, చూడడం, దాని గురించి క్విజ్లో ఆన్సర్ చేయడం, దానికి ఒక మార్గం కొంత తప్పట్లు కొట్టించుకొని రావడం, ఇదంతా ఉంది. యూత్ అంతా పాడైపోతుందంటే వాళ్ళేం పాడవటం లేదండి, వాళ్ళు బాగానే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, తాగుడు మొదలు చేయటం లేదు అని అది నాకు తెలుసు. యూత్ యొక్క విలువైన టైం పాడవుతుంది. వాట్ దే కుడ్ హ్యావ్ డన్ అదర్వైజ్ వాట్. సో ఇదంతా నేను అనుకోవడం వీళ్ళని విలువైనటువంటి యూత్ఫుల్ ఇయర్స్ అని కూడా పోయినప్పుడు అవి రిట్రీవ్ కాదు, మళ్ళీ పోతే వచ్చేది కాదు. 10 లక్షలు బిజినెస్లో నష్టం వస్తే నెక్స్ట్ ఇయర్ 20 లక్షలు సంపాదించవచ్చు. పోతుంది, అది గేమ్, అది ఎక్కడికి మళ్ళీ సంపాదిస్తాం. ఎప్పుడు పోకుండా ఉంటే అలాగా ఒకప్పుడు పోతూ ఉండాలి. మళ్ళీ వచ్చింది అని ఎలా అంటాం, ఒకసారి పోతేనే కదా బాగుపడింది. నేను సహాయం ప్రౌడ్ అని ఎప్పుడంటా అంటే పొద్దున్న పోయిన సాయంత్రం ఆకలి లేకుండా ఉందా అది చెప్తాం కదా. అది ఇవన్నీ బాటది గేమ్, అవి ఇంపార్టెంట్ కాదు. ఏది నష్టం లేదు, ఏది పోయినా నష్టం రాదు. తాత్కాలికంగానే అది గాలిని నీరు లాగా ధనం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది ఆడవాళ్ళు చూస్తారనుకుంటాను. వాళ్ళబడే అవధానం గురించి మిమ్మల్ని మాట్లాడమంటే ఓపెనింగ్ టాక్లు ఇచ్చారు. ధారణాశక్తి మంచిదే, కానీ పరమోద్దేశం ఏమిటి? అష్టోత్తర శతావధానం అన్నారు, 108 సహస్రావధానం అన్నారు, 1000 మంది క్వశ్చన్స్, 15 రోజులు. ఏమిటి ధారణ శక్తి ఉంది దానికి, మేధాశక్తి గొప్పదే. దానివల్ల ఏమిటి నన్ను ప్రారంభోత్సవం చేయను. హైదరాబాద్లో సహస్రావధానం నన్ను ప్రారంభోత్సవమన్నారు ఫణిశర్మది. మామూలు ఏమిటి దాని ఫణిశర్మ చాలా వివేకం, గొప్ప తెలియని వాడు. ధారణ శక్తి దానివల్ల ఆయనకేమిటి లాభం? మనకి వినోదం తప్ప. మనకి వినోదమే కానీ ఆయనకేమిటి లాభం? సరే ఏదో 50,000 ఇచ్చారనుకోండి, అది లాభమా? అందుకని మనుషుల్లో అసలు ఈ థింకింగ్ రావాలని అనుకోలేదు. మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, దీని లాభం నష్టం, అసలు తను చూసుకోవడం చేతవాలి కదా. సరిగా డ్రెస్ వేసుకున్నాను లేదు, 3 మాటలు అతనే చూసుకుంటాడు కదా. తను చేసే పనులు చూసుకోకర్లేదా, తను చూసుకుంటే సరిపోయింది. ఈ కల్చర్ పిల్లలతో అలవాటు చేయాలి.
మనం ఏం చేస్తున్నామో పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. పూర్వం అనేక దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు కొంతమంది. అంటే ఏమిటి, ఇక్కడ తెలుసుకుని ఇక్కడ విషయాలు వాళ్ళ దేశంలో అందరికీ చెప్పి ఆ ఆసక్తి ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేటట్టు చూశారు. ఫాహియా అంతగా మెగా ఇన్స్టిట్యూట్ లాంటి వాళ్ళందరూ కూడా, హ్యూయన్సాంగ్ వీళ్ళందరూ చైనీస్ వాళ్ళందరూ వచ్చారు. మన భారతదేశంలో ఒకనాటి ఆర్యధర్మం, వేద ధర్మం చాలా గొప్పది అనుకున్నటువంటి కాలంలోనే దానికంటే గొప్పదైన బౌద్ధం వచ్చిందని సంతోషంగా మనవాళ్ళు ఇక్కడ వాళ్ళు అనుకున్నారు. కానీ అందరూ ఏకీభవించలేదు. అందుకని ఇందులోంచి బౌద్ధంలోకి వెళ్ళిన వాళ్ళు మన కజిన్సే కదా, వాళ్ళతో యుద్ధం చేయడం ఎలాగా? కాబట్టి వాళ్ళ స్వాతంత్రం వాళ్ళకి ఇచ్చి మన మార్పులో ఉంది. అలాగే 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు గడిచిన తర్వాత దాంట్లో డిక్లైన్ వచ్చింది. బౌద్ధంలో డిక్లైన్ వస్తే అప్పుడు ఈ మెయిన్ స్ట్రీమ్లో ఉండేవాళ్ళు, మీరు బౌద్ధంలోకి వెళ్ళి మీరు ఏం బాగుపడ్డారు, మారల్ వాల్యూస్, హై మారల్ కోడ్స్లో జీవిస్తామని వెళ్ళారు కదా, వైదిక ధర్మంలో నైతిక విలువలు సరిగా లేవని, కర్మకాండ అంతా మూర్ఖమని ఇవన్నీ తెలుసుకొని అక్కడికి వెళ్ళామన్నారు కదా, ఇప్పుడు మీరు పాడైనారు కదా అంటే వాళ్ళు అప్పుడు క్లాష్ వచ్చింది. మాదే రేటు. ఫస్ట్ ఏమో వాళ్ళు వీళ్ళు కజిన్సే కాబట్టి ఫైట్స్ లేవు. 3 శతాబ్దాల తర్వాత వచ్చింది. అశోకుడు చాలా కళింగ యుద్ధంలో 5 లక్షల మంది చచ్చిపోయిన తర్వాత ఆయనకి వైరాగ్యం, జ్ఞానం, అహింస మీద సిద్ధాంతం అంత చంపవలసిన వాళ్ళందరూ చంపిన తర్వాత గొప్ప వైరాగ్యం కలిగింది. ఇప్పుడు మనకి అశోక చక్రం ఆదర్శం అనుకోండి. అశోకుడి చరిత్ర అలా ఉందని చెప్తున్నాను. చిన్నప్పుడే అహింస యొక్క విలువ తెలుసుకుని సన్యసించి వెళ్ళిన బుద్ధుణ్ణి వివరిస్తే పర్వాలేదు, కానీ అది లాస్ట్ రిసార్ట్గా తను అందులోకి వెళ్ళినవాడు వ్యక్తి ఆదర్శంగా చాలా గొప్పవాడు. తర్వాత అదంతా సరే అవి ఎడిక్ట్స్ అవి వేశాడు బాగా. కానీ మన దేశంలో కూడా ఎన్నో ఇంటర్నల్ కల్చరల్ ఫ్యాబ్రిక్ వెంట్ ఆన్ అండర్గోయింగ్ మెనీ చేంజెస్ వచ్చినాయి. కానీ ఆ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ కల్చర్లో సిస్టమ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయే, అవే అందరూ యాక్సెప్ట్ చేశారు. హిందూ ధర్మంలో ఉన్న అహింసే జైనంలో తీసుకున్నారు. అదే ఇందులో అహింస సిద్ధాంతమే బుద్ధిజం తీసుకున్నారు. ఈ అహింస కొత్తగా, ఒకవేళ వేద ధర్మంలో హింస చెడ్డది కాదనే భావం ఉంటే, హింస రొటీన్గా అది పర్వాలేదు ధర్మమే అని అనుకున్న వాళ్ళైతే ఆ సమాజంలో ఎప్పుడూ అహింస పుట్టదు. అహింస మీద కూడా గౌరవం, దానికి ఒక ఇంపార్టెంట్ వాల్యూ అని ఒక చోట గుర్తించిన సమాజంలో ఆ వాల్యూని అనుసరించకపోతే కొంతకాలం తర్వాత మర్చిపోయిన వాల్యూని జ్ఞాపకం చేయడానికి అందులో ఒకటి పుడతాడు. బాగా జాగ్రత్తగా స్టడీ చేస్తే హిస్టరీ ఆఫ్ బుద్ధిజం అండ్ హిస్టరీ ఆఫ్ ఆర్యన్ కల్చర్ తెలుసు. కాబట్టి హింస అనేటటువంటిది, నేను అందుకని సోనశివుడు కథలో ఆంధ్రులు అక్కడ ఆయనకు సంతానం, విశ్వామిత్రుడి సంతానం, ఆ విషయం రాసుకుంటూ వచ్చి విశ్వామిత్రుడు చెప్పింది ఏమిటి, ఒక మనుషుని తీసుకుని పశువుగా వాడిని దేవతలకు నైవేద్యం పెట్టి వాడిని చంపి, ఇదేమిటి కదా హింస, ఎవరి కోసం హింస? యజ్ఞం చేసేవాడి యొక్క లాభం కోసం. యజ్ఞం చేసేవాడి లాభం కోసం ఏ పని చేసినా తప్పు లేదు, కానీ ఆ పని ఇంకొకరికి హానికరమైతే అది తప్పు. అంతే ప్రిన్సిపల్. హరిశ్చంద్రుడికి సంతానం కావాలి, సంతానం ఇచ్చారు, అది దానికోసం ఏం చేసినా చేయొచ్చు. రాజ్యం అంతా బ్రాహ్మణులకి పేదవాళ్ళకి దానం చేసి అడవిలో తపస్సు చేస్తే కొడుకులు పుడతారు అని అన్నారు కూడా, అప్పుడు చేయొచ్చు. ఎవరినో ఒకరిని డబ్బిచ్చుకొని వాడిని బలి ఇవ్వడానికి తనకేం హక్కు ఉంది? అక్కడ అసలు క్లాష్ ఆఫ్
ఏమిటంటే ప్రిన్సిపల్స్. తనకు కొడుకు కావాలి, దానికి ఇంకోటి కొడుకుని బలి ఇవ్వడం. కాబట్టి దాన్ని ఖండించాడు విశ్వామిత్రుడు. ఆ పాయింటే హైలైట్ చేస్తూ రాశాను. ఒక సమాజం ఇప్పుడు అహింస ఉంటే, అహింస చాలా పాపం, అది ఎవరు చేయకూడదు అనే భావం పూర్వం ఆర్యధర్మంలో ఉంటే కదా విశ్వామిత్రుడు ఆ మాట చెప్పాడు. విశ్వామిత్రుడు అహింసను మొట్టమొదటి బోధ చేశాడా? లేదు. అది సనాతన ధర్మంలో ఉంది, ఎప్పటి నుంచో ఉంది. పూర్వం ఉపరిచర వసు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు, చాలా సనాతన కాలం. అప్పుడు ఏమిటంటే రాజు, రాజ్యము, సమాజము ఒక పన్నులు విధించడం, సమాజంలో శాసనము ఇవన్నీ లేవు. ఎవరి మార్గంలో వాళ్ళు సుఖంగా జీవిస్తున్నారు. రాజు ఎందుకు? సహజంగానే వాళ్ళు లా అబైడింగ్ సిటిజన్స్గా బతికారు. అప్పుడు ప్రభుత్వం లేదు, ప్రభువు లేడు. ఆ కాలం ఒకటి ఉండేది. ఆ తర్వాతనే మాకు ప్రభు రాజు కావాలని చెప్పి అడిగారట ఇంద్రుడిని ప్రజలు, బ్రహ్మదేవుడు. ఇది మీకు రాజు అంటూ ఇస్తున్నాను, శాసనం పురాణాల్లో చెప్తా ఉంది. అప్పుడు శాసనం మొదలైంది. ఆ కాలంలో యజ్ఞాలు చేశారు అందరం. యజ్ఞాలు అందరూ చేస్తున్నారు, వేదం చదువుతున్నారు, తపస్సులు చేసే యజ్ఞములు ఉన్నాయి. యజ్ఞంలో పశువధ చేస్తున్నారు. మొట్టమొదటి వాళ్ళ సందేహం కలిగింది, ఈ పశువధ యజ్ఞంలో మంచిదా చెడ్డదా? యజ్ఞం వల్ల లాభం కలుగుతోంది, యజ్ఞక్రియలో పశువులు చచ్చిపోతున్నాయి. మన లాభం కోసమని ఒక అపకారం చేయవచ్చునా? ఎందుకంటే దేవతలకు ఇచ్చే వరాలు ఇస్తూనే ఉన్నారు కదా, అవుతూనే ఉంది. ఇది మంచి చెడ్డ అని దేవతలు అంటం లేదు, వీళ్ళకి లాభం కలుగుతుంది. ఈ హింస ఎట్లాంటిది అని అంటే, ఈ మునులందరూ కలిసి ఒక సభ చేశారు. మన దేవతలని అడుగుదామన్నారు, ఇది అవసరమా లేదు. దేవతలందరినీ పిలిచారు. ఇటేమో మునులు యజ్ఞాలు చేసే బ్రాహ్మణ జాతి, అటేమో దేవతలు. మన ఇద్దరి మధ్యని వాళ్ళు అంటారు, మాకు సంతోషం ప్రీతి కలుగుతుంది, ఈ పద్ధతి ఇలా తాగాలని దేవతలు అంటారు. అది హింస ఉంది కదా అని వీళ్ళు అంటారు. మీ ప్రీతి కోసం మేము చేసే యజ్ఞంలో హింస కలుగుతుంది కాబట్టి అది మంచిదేనా అని మాకు సందేహం. మాకు చేస్తున్నారు, మేము మీకు వరాలు ఇస్తున్నాం కదా అని వాళ్ళు అంటారు. ఎవరికి తగాదా తీర్చడానికి ఉపరిచర వసు అనేటువంటి ఒక చక్రవర్తి, సకల ధర్మవేత్త ఆయన, బాగా ఆయన్ని పిలిచారు. ఆయన పిలిచిన తర్వాత ఆయన మొట్టమొదటి చెప్పడంలో ఈ హింస అవసరం లేదు, దేవతలు హింస మీద ఆధారపడి వరాలు ఇవ్వకూడదు అని తీర్పు చెప్పాడు. దేవతలు అన్నారు, నేను దేవలోకానికి రాజు చేద్దాం అనుకున్నాను, మేము అది చేద్దాం అనుకుంటున్నాను, ఇలాంటి తీర్పు చెప్పావు అంటే అప్పుడు మళ్ళీ కాస్త ఆలోచించి, దేవతల సంతృప్తి కావాలని కోరుకునేవాడు పశువుని ఇస్తే తప్పలేదు, అటు ఇటు మాకు అవసరం లేదని దేవతలు అనేటట్టయితే అది ఇంకా మంచిదే. కానీ వారు కోరుకుని వరాలు, అది ఇస్తేనే వరం ఇస్తామంటే అది ఎలా చేయాల్సిందే కదా. కాబట్టి పశువధ అలాంటి సందర్భంలో హింస కాదు, స్వార్థం కోసమని, వాళ్ళ తృప్తి కోసం. ఒక హింస కలిగితే ఇంకొకరు తృప్తి కలుగుతుంది కదా, ఇంకొకరికి లాభం కలుగుతుంది కదా, ఇలాంటిది. అప్పుడు ఋషులకు నీకేమో తెలిసిండి కూడా దేవతల పక్షం మాట్లాడావు, ఇలా తీర్పిచ్చావు, నీవు ధర్మవేత్త అని మేము, కాబట్టి నీవు అప్పుడు వచ్చిందనమాట. బ్రాహ్మణ ధర్మం కంటే ఒక అడుగు తక్కువగా వచ్చినటువంటి, తెలిసి కూడా ఇలా తీర్పిచ్చిన వాడు బ్రాహ్మణుడితో సమానం కాదు, నీవు నేను క్షత్రియుడు అంటారు అన్నాడు. నేను క్షత్రియ జాతి పుట్టుకాయని కాదు. కాబట్టి అహింస అనేది ఈ ఇష్యూ పూర్ణించి ఉంది. అలాగే ఆ సిద్ధాంతాన్ని తీసుకునే విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు యాగంలో సోనశేపుని విడిపించాడు. ఏన్షియంట్ వాల్యూస్ అలా ఉండగానే మధ్యనే అలాగే బౌద్ధం, జైనం అన్నీ పుడుతున్నాయి.
ఎందుకు చెప్తానంటే ఈ వాల్యూస్ని గౌరవించే వచ్చారు బయట నుంచి. ఇప్పుడు మనిషిని బానిస వ్యాపారం ఉండేది. మగవాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద అక్కడ పెట్టి వేలం వేసి అమ్మేవారు. ఎంత ఈ రోజుల్లో ఇప్పుడు, లేదా ఈ రోజుల్లో ఒక 1000 రూపాయలు విలువ అనుకో, అది దట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ప్రపంచం అంతా ఉంది కదా. ఇండియాలోనే బానిస జాతి లేదు. అల్బరుని వాళ్ళు రాశారు ఇక్కడ బానిస వృత్తి లేదు. అంతేకాదు యుద్ధంలో ప్రిజనర్స్గా పట్టుబడ్డటువంటి శత్రు సైనికులని కూడా బానిసలుగా వెళ్ళి చేయటం లేదు అని రాశాడు. ఇతర దేశాల్లో మామూలు వాళ్ళని ఆఫ్రికాలో అమ్మేసుకునేవారు. జాతీయం చేసేవారంటే గబక్క నిద్రపోతున్న వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేది, గబక్క తీసుకొచ్చేది 100 మంది పట్టడం, ఏదో పశువులు పట్టుకుంటారు. సౌత్ ఆఫ్రికన్ షోర్ తీసుకురావడం, మెడగాసర్ దగ్గర ఈ వీళ్ళు వెళ్ళి కొనుక్కోవడం వాళ్ళు ముస్లిం కంట్రీస్. అది వాళ్ళ దేశపు నాగరికత. ప్రపంచం అంతా అలాగే నడిచింది, భారతదేశంలో లేదు. ఇలాంటి వాల్యూస్ సనాతన ధర్మం నుంచి ఉండి ఎక్స్క్లూజివ్గా మారల్ వాల్యూస్ ఉన్నటువంటి కంట్రీ, ది ఓల్డెస్ట్ మారల్ వాల్యూస్ సస్టైన్డ్ ఇన్ ది హిస్టరీ త్రూ మెనీ చేంజెస్, ఇన్ స్పైట్ ఆఫ్ చేంజెస్. ఈ వాల్యూస్ ఉన్న కంట్రీకి రావడం ఒక పెద్ద లాభంగా పరిగణించి ఇక్కడ సెటిల్ అయిపోయారు. భూముల్లోనూ కనిష్కులు మొదలైన ఈ శకులు వీళ్ళంతా కూడా హిందూయిజం తీసుకున్నారు ఈ వాల్యూస్ చూసి. ఒక హైయర్ వాల్యూ కోసం, ఇప్పుడు మనిషి ప్రగతి కోసం జీవించినంతకాలం లెసర్ వాల్యూ నుంచి హైయర్ వాల్యూకి వెళ్ళే ప్రయత్నమే జీవన విధానం. దట్ ఈస్ కాల్డ్ ఎన్ ఎన్లైటెండ్ లివింగ్. ఎన్లైటెడ్ లివింగ్ అంటే నిన్న లేని వాల్యూ ఇవాళ మన కొత్త తెలుసుకోవడమే ఎప్పుడు మన ధ్యేయం కావాలి. అది పోతే దాన్ని మళ్ళీ సంపాదించడానికి ఒక జన్మ పడుతుంది కొన్ని వాల్యూస్ పోతే. తప్పు చేసిన తర్వాత దిద్దుకోవడానికి ప్రాయశ్చిత్తాలు ఉండేవి. తెలియక చేసిన తప్పు, తెలిసి చేసిన నష్టపోయింది. ధనమైనా అంతే, వద్దంటుంటే పెద్దవాళ్ళు చెప్తుంటే తీసుకెళ్ళి అందులో ధనం అక్కడ బిజినెస్లో పెట్టి పోగొట్టుకున్నాడు అనుకోండి, పొరపాటు కాదు అది, మూర్ఖత్వం. చెప్పిన వెనక అలా చేశాడని. ఆ విధంగానే తెలిసి చేసేటువంటి నేరానికి మళ్ళీ ప్రాయశ్చిత్తాలు ఉండవు. మనిషి ఇప్పుడు కూడా హయ్యర్ వాల్యూస్కి వెళ్ళడం అంటే వైడర్ పర్స్పెక్టివ్కి వెళ్ళడం అని అర్థం. కింద నడుస్తున్నప్పుడు ఇంతే కనిపిస్తుంది నేల, పైకి పెడితే మేడకి చూస్తే వీధంతా కనిపిస్తుంది, ఫ్లైట్ పెడితే దేశం కనిపిస్తుంది. వైడర్ పర్స్పెక్టివ్ మనిషి రీచ్ అవ్వాలి, అది దాని పేరే. ఈ పర్స్పెక్టివ్స్ వాల్యూస్ వల్ల వస్తాయి, నాలెడ్జ్ వల్ల వస్తాయి. నాలెడ్జ్ అంటే భూమి కొనడం కాబట్టి ఒక నాలెడ్జ్, అది దాంట్లో వాల్యూ ఏమిటి? వాల్యూ అంటే ఏమిటి? ఇప్పుడు నాకు ఏదో ఆ ఇంట్లో వచ్చినటువంటిది సుఖ దుఃఖాలు కాదు, ఒక మాట వీధిలోకి చూస్తే అనేక మంది దుఃఖంలో ఉన్నారు అని తెలుసుకోవడం, అది నాలెడ్జ్ విత్ ఏ వాల్యూ కదా. నాలెడ్జ్ ఒకటే కాదు, నాలెడ్జ్ విత్ ఏ వాల్యూ లీడింగ్ యూ టు హైయర్ బెటర్ వే ఆఫ్ థింకింగ్. అట్లాగా సొసైటీని, సోషల్ లైఫ్లో ప్రతివాడు పెరగాలి. అలాంటి అవకాశాన్ని ఈ దేశం ఎప్పుడూ అందరికీ ఇచ్చింది. A man has always been urged to grow taller with a wider perspective. దాని పేరు సంస్కృతి అంటే. Not allowing a man to slog in limitations with selfishness. మనిషిని ప్రోత్సహించి నువ్వు పెరుగు, గ్రో టాలర్ విత్ ఎ వైడర్ పర్స్పెక్టివ్, అండర్స్టాండ్ చేసుకో. నీకేదో దుఃఖం అని అనుకుంటున్నావే, చూడు ప్రపంచాన్ని చూడు. నీకు నష్టం వచ్చింది అనుకుంటున్నావే, ఇంక ఇతరులను చూడు. ప్రబోధం చేసినటువంటి సంస్కృతి ఉత్తమ సంస్కృతి. అక్కడ పుడితే పెరుగుతాడన్నమాట. ఏదో ఇక్కడ చెట్టు తీసుకెళ్ళి థార్ డెజర్ట్లో ఇస్తే చచ్చిపోతుంది. ఒక మంచి నేలలో వృద్ధిపోవచ్చు. కాబట్టి
భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళలో ఎక్కడో కొంచెం ఉన్నటువంటిది కొన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకుని ఇక్కడ ఏవో వాల్యూస్ ఉన్నాయి, మన దేశంలో ఇవి ఎప్పుడు లేనే లేవే, ఇదేమిటి అని ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనకి రెట్రోగ్రెషన్ ఉండకూడదు, రెగ్రెషన్ ఉండకూడదు, ప్రోగ్రెస్సే ఉండాలి. ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించడం, మన అందరితో పంచుకోవడం, ఈ థాట్స్ చెప్పడం, మాట్లాడడం, అది మనకి ప్రతి భారతీయుడికి ఒక కర్తవ్యం ఉంది. ఆ పని చెయ్యాలి. ఎక్కడికి వెళ్ళాలి మనం ఇంపెక్కబుల్ ఇండియన్ కల్చర్ ప్రిజర్వ్ చేసుకోవాలి. అది పోగొట్టుకోకూడదు. ఎందుకంటే అలాగే ఎవరూ చేయటం లేదు. అంతో ఎత్తుతాం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చింది, కానీ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోలేదు. ఇంగ్లాండ్కే వెళ్ళిపోతూ ఉండేవారు అందరూ రిటైర్ అయిపోగానే. మళ్ళీ వైస్రాయలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇక్కడే. లార్డ్ మేయో పోర్ట్ బ్లేర్లో 1872లో అసాసినేట్ చేశారు. అతను అక్కడ చంపారు. చంపితే అతని మనుషులు అతని శరీరాన్ని ఇంగ్లాండ్కి తీసుకెళ్ళి అక్కడ చేసుకోవాలని ట్రై చేశారు. సాధ్యపడలేదు. కానీ ఈవెన్ డెడ్ బాడీ దే వాంటెడ్ టు టేక్ బ్యాక్ టు ఇంగ్లాండ్. 3.5 months పడుతుంది. 1872 2 months అయినా పడుతున్నారు. వాళ్ళు వాళ్ళ దేశానికి ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నారు? ఇక్కడ లాభం ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉంది, రాజ్యం వాళ్ళదేనా, వాళ్ళు ఇది కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్, ఎంపరర్ ఆఫ్ ఇండియా అని రాసుకున్నారు. వాళ్ళ రాజ్యం, వాళ్ళ కాయిన్, వాళ్ళ కరెన్సీ అయినా వాళ్ళ కాలనీయే కానీ వాళ్ళ దేశం కాదు. ఇక్కడ కల్చరు మా కల్చర్ కాదు, మేము మళ్ళీ అక్కడికే వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నారు. ముస్లిమ్స్ వల్లే వాళ్ళు ఇండియాలో సెటిల్ అయిపోయి ఉంటే లార్జ్ నెంబర్స్లో వాళ్ళు ఇండియన్ సొసైటీలో అబ్జార్బ్ అయిపోయి ఉండేవారు. లేదా రూల్ ముస్లిమ్స్ ఇండియాని రూల్ చేయడానికి ఇక్కడ సెటిల్ కావడం చేత, నెంబర్స్ పెరగడం చేత ఏ విధంగా క్లెయిమ్ సంపాదించుకున్నారో, రాజ్యం మా దేశం పంచాలని. అంటే అలాగే యూరోపియన్స్ కనుక ఇక్కడ సెటిల్ అయిపోయి మిలియన్స్ ఆఫ్ పీపుల్ కనుక గ్రోత్ అయి ఉంటే వాళ్ళు దేశాన్ని పంచుకుని ఉండేవారు. పాకిస్తాన్లోగా యూరోస్థాన్ వచ్చి ఉండేది. ఆ పని వాళ్ళు చేయలేదు. వాళ్ళ ఆత్మగౌరవం కానీ, ఇక్కడ ఇది వేడిగా ఉంటుంది, అక్కడ చల్లగా, అది కాదు. నన్నాళ్ళు మన యూరోపియన్ కల్చర్ మన అక్కడికి వెళ్ళిపోవాలి, ఇంగ్లాండ్లోనే ఉండాలి, ఇండియాలో కాదు. అంతేకాక ఇండియాలో సర్ విలియం జోన్స్ లాంటి వాళ్ళు, మెక్డొనెల్, కీత్, ఇంకా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు ఇండియాలో ఉండే 2 కల్చర్ గొప్పది, ఇది చదవాలి, వేదములు చాలా గొప్ప నాలెడ్జ్ ఉంది, సంస్కృతం ఉంది, భాష ఉంది, హిందూయిజంలో చాలా గొప్ప అని ఎంతో గౌరవంతో స్టడీ చేసిన వాళ్ళు చదివి అంతా అవగాహన చేసుకుని ఇండియన్స్తో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోయి అక్కడ గ్రంథాలు రాశారు. దీన్ని అప్రిషియేట్ చేస్తూ ఇక్కడ మాత్రం సెటిల్ అవ్వలే. కూల్డ్రే కానీ వాళ్ళు కానీ ఇక్కడ బాగా రాజమండ్రి మా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీకి కూల్డ్రే అని ప్రిన్సిపాల్ ఉండేవాడు. అతను రాసిన చిన్న నోట్, రాసిన చిన్న పుస్తకం అంటే మొన్నోడు దొరికింది ఎగ్జిబిషన్ వెళ్ళి. ఈ హడావిడిలో లాస్ట్ డే 1 గంట దొరికితే ఒక మాట ఎగ్జిబిషన్లో రౌండ్ కొట్టాను. చిన్న పుస్తకం దొరికింది. కూల్డ్రే అంటే దాదాపు రామారావుకి పెయింటింగ్లో చాలా ప్రోత్సాహించిన వాడు ఆయన, రాజమండ్రి గారు. ఎంతో మెచ్చుకుంటూ రాశాడు. ఇక్కడ రాజమండ్రిలో పరిస్థితులు, ఆనాడు సమాజం, అక్కడ ఈ గోదావరి మీరు ఎలా స్నానాలు చేస్తారని కూడా చాలా అప్రిషియేటివ్గా రాశాడు. అయినా ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు, ఇక్కడ ఉండలే. వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి వెస్ట్కి వెళ్ళిపోయారంటే యూరోపియన్స్ నా ఉద్దేశం. ఈ ముస్లిం కంట్రీస్ నుంచి, ఇరాన్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు. అంతకు బాగా పూర్వం. తర్వాత కూడా 10th century నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ ఇక్కడ సెటిల్ అయిపోయినారు. ఎందుకు సెటిల్ అయినారు అని క్వశ్చన్.
వాళ్ళ ఓన్ కల్చర్లో ఇంతకన్నా సుపీరియర్ కంట్రీగా వాళ్ళకి గోచరించలేదు. యూరోపియన్స్కి ఇక్కడ వాల్యూస్ గోచరించాయి, కానీ కల్చర్ మాత్రం మాది, ఆ కల్చర్ మాకు చాలు, అక్కడికే వెళ్ళి అక్కడే జీవిస్తాం. ఇక్కడ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్, నాలెడ్జ్ ఆఫ్ ఎస్ట్రానమీ, అది గురించి తెలుసుకున్నాం, అప్రిషియేట్ చేశాం, చాలా గొప్పది అంతే. అప్రిషియేట్ చేశారు, మళ్ళీ వెనకెళ్ళిపోయారు. ఈ చరిత్ర చదివినప్పుడు మనం గ్రహించవలసిన కొన్ని హైలైట్స్ ఉంటాయి. ఫోకస్ కావాలి. దీస్ వాల్యూస్ బీయింగ్ యూనివర్సల్, దే కుడ్ బి ప్రాక్టీస్ ఎనీవేర్ ఎల్స్. అది పర్సనల్ వాల్యూస్ అలాగే ఉన్నారు. ఎక్కడున్నా సరే ఈ వాల్యూస్ గొప్పవి. బుద్ధిజం గురించి రాశాడు, మ్యాచ్ ఆర్నాడు, వాళ్ళు చాలా రాశారు, 100 మంది పుస్తక గ్రంథాలు రాశారు. ఏమిటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు వచ్చాడు మెడ్రాస్కి, ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్లో ఉన్నప్పుడు అంతా చూశాడు. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళని బాగు చేద్దామని తిరిగాడు. మెడ్రాస్లో గ్రామాలన్నీ చూశాడు. అక్కడ బ్రాహ్మడు, వాడు మడిగట్టుగా కూర్చున్నాడు, 10 మందికి ఏదో పాఠాలు చెప్పేసి చదివిస్తున్నారు, ఇంటికి పోతున్నారు, తింటున్నారు, వాళ్ళు కాళ్ళు కడుక్కుని కూర్చో అంటున్నారు వాళ్ళని. విలేజ్లో వాడికి వాడి స్కేల్ అప్పే లేదు, స్కూల్ లేదు, నెత్తిన రూఫ్ లేదు, కింద బెంచీ లేదు, చెట్టు కింద కూర్చున్నారు, రామాలయం పక్కనే చదువుతున్నారు. ఎడ్యుకేషన్కి అసలు మన దగ్గర ఉండే ఫార్మాలిటీస్ అవసరం లేదే, వీళ్ళకి ఎడ్యుకేషన్ బాగానే వస్తుంది కదా. వీడికి బ్లాక్ బోర్డు, చాక్ పీసు, క్లాసు, ఎన్ని గంటలు కొట్టడం, ఎన్ని గంటలు, తర్వాత ఏమో చదివాడా లేదా అని చెప్పేసి వాడికి టెక్స్ట్ బుక్లు, అందులో పరీక్షలు, పాసు ఫెయిలు, ఏమిటి సిస్టమ్ ఏమీ లేకుండా దే ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. సర్టిఫికెటే లేదు, కానీ దే ఆర్ ఎడ్యుకేటెడ్. ఇది ఇంగ్లాండ్ తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశాడు ఈ సిస్టమ్, విలేజ్ సర్టిఫికేట్. నేను ఆర్టికల్స్లో రాశాను. ఇప్పుడు ఈ సిస్టమ్ వాడు అడాప్ట్ చేశాడు. అంటే కొన్ని చోట్ల మన దేశంలో ఉండేవి ఒక సుపీరియర్ క్లాస్ ఆఫ్ థింకింగ్, బెటర్ వైజర్ వే ఆఫ్ లివింగ్ అంతా ఇక్కడ కనిపించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈస్ మైగ్రేషన్ టు లెసర్ కంట్రీస్, ఇంపీరియర్ వాల్యూస్ అండ్ మా బయట నుంచి లెసర్ వాల్యూస్ మన మీద దాడి చేయడం. ముస్లిమ్స్ దాడి చేసినా ఇక్కడ అబ్జర్వ్ అయి ఇక్కడ ఉండిపోయారు. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళేమో వెనక్కి రాకపోవడం, ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడాను అక్కడి నుంచి. హిస్టరీ కూడా చదివేయడం మనకి ఈ విషయం అందరూ డిస్కస్ చేసుకోవాలి, ప్రజలు మాట్లాడుకోవాలి. ఎంతవరకు పెడుతున్నారంటే మీరు మా ఇంటికి రావద్దు, మా ఊరికి రావద్దు అని తలుపులు వేసేసి మెడపట్టి బయటికి తోసేస్తుంటే మళ్ళీ నేను బలవంతాన్ని అందరూ దూరే ప్రయత్నం చేసే స్థితికి వస్తే దేశానికి, దేశ సంస్కృతికి, మన జాతికి గౌరవం కాదది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా వీళ్ళు ఇండియన్స్ అనేది పాస్పోర్ట్ కోసం, ఈ అమెరికన్ వీసా కోసం ఏడుస్తూ ఉంటారు అని అలా ఇది ఈ దేశ గౌరవం అంటే మన జాతికి, మన సంస్కృతికి ఉండే గౌరవాన్ని కాపాడవలసిన స్థితి మనకు వచ్చింది ఇప్పుడు. నవ్ ఇట్స్ ఇన్ఫాక్ట్ ఒక వన్ మోర్ మైల్ స్టోన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది కంట్రీ అండ్ ఇట్స్ కల్చర్. ఇండిపెండెన్స్ వచ్చింది, ఏదో మేమంతా మేము చేసుకుంటామని అనుకున్న వాళ్ళేమో ఏదో చేశారు, తప్పులు చేశారు. తర్వాత ఈ ఎక్సోడస్ అమెరికన్ 30-40 ఇయర్స్లో ఇది వచ్చిందండి, చేంజ్ వచ్చింది. దాంట్లో ఆ చాప్టర్ పూర్తి అయిపోయి మళ్ళీ వెనక్కి టైడల్ వేవ్. సముద్రం ఏం చేస్తుందంటే బాగా టైడల్ వేవ్ వచ్చేసి ఊరి మీద 20 కిలోమీటర్స్ వస్తుంది, కానీ అక్కడ ఉండదు. ఉండిపోవచ్చు కదా, వెనక్కి వెళ్ళిపోతుంది. సముద్రం ఈ ముందు వచ్చిన ఈ టైడ్కి హోమ్ అది అక్కడికి వెళ్ళిపోతుందని ఇక్కడ ఉండదు. అలాగా ఒక టైట్ లాగా ఎక్కడికో వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం. దీని సుపీరియారిటీ, ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ కమింగ్ బ్యాక్ ఈజ్ ప్రూవింగ్ ది సుపీరియారిటీ ఆఫ్ దిస్ కల్చర్ అండ్ నాట్ హెల్ప్లెస్నెస్ ఆఫ్ దిస్ కల్చర్. దే ఆర్ కమింగ్ బ్యాక్ అవుట్ ఆఫ్ హెల్ప్లెస్ అని కాదు, అది ఒకటే కాదు.
there is some. People are not regretting coming back. అయ్యో ఇక్కడికి రావాల్సి వచ్చింది. యూరోపియన్ ఎగ్జాంపుల్లో కానీ, ముస్లిం ఎగ్జాంపుల్లో కానీ ఏదైనా చూస్తే ఇండియన్స్ బయటికి వెళ్ళడం, సెటిల్ అయిపోవడం జరగలే. ఈసారి జరిగింది, మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఆత్మగౌరవం ఉన్నవాడు వెనక్కి వెళ్ళిపోయాడు యూరోపియన్స్. ఇక్కడ అబ్జార్బ్ కాదలుచుకున్న వాళ్ళు, అవగలిగిన వాళ్ళు ఇక్కడ ఉండిపోయినారు. ఇక్కడ ఉండి వాళ్ళు బెటర్ కల్చర్ నేర్చుకున్నారు కానీ నష్టపోలేదు. ఈవెన్ ఇఫ్ ఈజ్ ఎ డకాయిట్ ఈ ఫౌండ్ ఇనఫ్ వెల్త్ టు బి లూటెడ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ అంటే గ్రీన్ పాస్చర్ ఫర్ హే ద ఈవెన్ ఫర్ ఎ డకాయిట్ అండ్ ఎ లూటర్. వాడికి ఇక్కడే బాగుంది సెటిల్ అయిపోవడం. అంటే it is definitely by and large, by far, a superior country compared to any other country in the world. ఎందుకు ఈ మాట అనడానికి ఎంతో చదివితే తెలుస్తుంది. చరిత్ర చదవాలి, సంస్కృతిని అర్థం చేసుకోవాలి. దీనికి ఒక సముద్రం అంత ఆర్గ్యుమెంట్ వెనకాల ఉంది. అదంతా 2 మాటల్లో చెప్పలేం. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే, హౌ టు బికమ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్, be an Indian. This is my ultimate conclusion. Better being human being కావాలంటే అంతేగాని వేర్ టు ఎర్న్ మనీ అంటే దేర్ సౌత్ ఆఫ్రికాలో డైమండ్ మైన్స్ ఉన్నాయి, యూ గో అండ్ డూ సమ్ బిజినెస్ దేర్ అంటే గుజరాతీలో వెళ్ళారు అక్కడ. అది కాదు. బీయింగ్ వెల్తియర్, రిచర్ ఈజ్ నాట్ బికమింగ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్. ఈ విషయం అది ఒక్కటే సాధ్యం. బెటర్ హ్యూమన్ బీయింగ్ అని అంటే ఇది. అది లేకపోతే అల్టిమేట్గా ప్రతి వాడికి వార్ధక్యం పోయే రోజు ఆ రోజు ఆయనకి తిరిగి చూసుకుంటాడు, అందరు జ్ఞాపకం వస్తాడు, ఏం చేశాను అనుకుంటాడు, దుఃఖపడతాడు. పోతున్నానని దుఃఖం కొందరికి, పోతున్నానని సంతోషం కొందరికి, అలా అన్ని పరిస్థితులను బట్టి రకరకాలుగా ఉంటే ఈ ఇద్దరు మనిషి ఈ రెండూ లేక ఆనందంతో శాంతితో వెళ్ళిన వాడు ధన్యుడు. అంటే ఓన్లీ బెటర్ క్వాలిటీ లైఫ్, డిఫరెంట్ ఫ్రమ్ మెటీరియలిజం, నాట్ ఎగ్జాక్ట్లీ మెటీరియల్, బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే మెటీరియలిజం ఉన్నా పోయినా ఏమొచ్చినా లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా అప్స్ అండ్ డౌన్స్ ఏమున్నా కూడా బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉన్నవాడు. సాధారణంగా ఇండియాలో పోయినవాడు ప్రతివాడు కూడా 2 రకాల వాడు ఉన్నారు. నాకు మళ్ళీ ఉత్తర జన్మకైనా మోక్షం వస్తుందేమో, ఇక్కడ మళ్ళీ పుడతాను అనుకునేవాడు. ఈ సంస్కృతి, ఈ దేశం, ఈ ప్రజలు, మెటీరియల్ లైఫే ఇది చాలా బాగుంది, సుఖంగా శాంతిగా ఉంది, ఇక్కడే మళ్ళీ పుట్టాలి అనుకున్నాడు. ఇంకొకటి ఈశ్వరుణ్ణి నేను ఎప్పుడు ధ్యానం చేస్తుంటే, ఎన్ని జన్మలైతే నాకేమి, నీ దయ నాకు ఉంటే మోక్షం ఎందుకు, 1000 జన్మలైనా ఎప్పుడు నువ్వు నా హృదయంలో ఉండు, నేను నీ భక్తి నేను మర్చిపోకూడదు, ఇంకేముంటే ఏం లేకపోతే నష్టం అని భగవద్భక్తి మోక్షానికంటే కూడా ప్రిఫరబుల్గా భావించిన వాడు ఇక్కడ పుట్టారు. ఎందుకంటే నీ భక్తి ఉంది, నీ దయ నా మీద ఉంటే దుఃఖం ఎక్కడిది, ఏదో దొరుకుతుంది, ఏది జరగదు. అందుకని అది ప్రతి జన్మలోనూ నీ భక్తులే పుట్టాలని అంటే అర్థం ఏంటి? మోక్షం మీద ఇచ్చేలేదా వీడికి అంటే ఇచ్చలేదు వాడికి, ఆ శివభక్తుంటే చాలనుకో అంటే అంత గొప్ప శాంతి ఉందని అర్థం. ఇదంతా భారతీయ సంస్కృతిలో ఎప్పుడు ఎయిమింగ్ ఫర్ ఏ హయ్యర్ క్వాలిటీ లైఫ్, నాట్ మోర్ కంఫర్టబుల్, మోర్ వెల్తీ లైఫ్ కాదు. అందుకని స్వర్గాన్ని గురించి చెప్పిన భావాలు ఎలా ఉన్నాయంటే, ఏముంది పుణ్యం ఉంటే అక్కడికి పెడతాడు, క్షీణే పుణ్యం మర్చిలోకి విశంతి, పుణ్యం అయిపోగానే మళ్ళీ భూలోకంలో పుడతాడు, అది ఏం శాశ్వతం. అక్కడ వార్ధక్యం లేదు, మృత్యువు లేదు, తావు లేదు, రోగం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, సీజనల్ చేంజెస్ లేవు, టైడల్ వేవ్స్ లేవు, బావులు, చెరువులు, పంటలు అవి ఏమి ఉండవు అక్కడ, ఎప్పుడు ఆకలే ఉండదు. చాలా బాగుంది కదా మరి. అయినా అది పుణ్యఫలం వల్ల వస్తుంది బాబు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి భూమికి రమ్మంటే భారతదేశానికి రమ్మనే కదా అర్థం, మళ్ళీ అమెరికాలో పుట్టమని కాదు కదా.
ఇక్కడికి వచ్చేసి ఈసారి జ్ఞానానికి ప్రయత్నం చేయి, ఎప్పుడూ రాకండి, స్వర్గానికి కాదు జ్ఞానం కోసం ప్రయత్నం చేయి. ఈ వాల్యూ చాలా చిత్రంగా ఉంటుంది. ఇస్లాంలో కాఫిర్లు అన్న వాళ్ళని నాన్ బిలీవర్స్ అనమాట. కాఫిర్ అంటే ఎంతమందిని చంపితే అంతమంది అన్ని మధ్యపాత్రలు తీసుకొని స్వర్గంలో ఆహ్వానిస్తారు వాళ్ళు. ఖురాన్ అలా చెప్తోంది. వాళ్ళని ఎంతమందిని చంపితే అంత గొప్ప స్వాగతం పలుకుతారట. 100 మంది స్త్రీలు మధ్యపాత్రలు తీసుకుని వాళ్ళ సంగీతం స్వర్గానికి పిలుస్తారు. ఇక్కడ వీళ్ళని చంపినందుకు రివార్డ్. అలా చాలా సంతోషిస్తారు. అంటే అది అల్టిమేట్ వాళ్ళకి. ఇక్కడ మనమేమో ఆపదలో ఉండేవాడిని ఒక్కడిని సంపాదించి రక్షించిన, ఉన్నదంతా త్యాగం చేసిన స్వర్గం వస్తుంది. ఇక్కడ ఎంతమంది కాపీలను చంపితే అంత సుఖంగా ఉంటుంది స్వర్గం వాడికి. ఎంత తేడా. ఇక్కడ ఇంకోటి ఇతర జీవులకి సహాయం చేయడం చేత స్వర్గం, చంపడం చేత కాదు. అయినా ఇక్కడ పుణ్యం వల్ల సంపాదించిన స్వర్గం కూడా శాశ్వతం కాదు. అవసరం అందులో గొప్ప ఏం లేదు. ఇంకా అంతలేదు. అందుకని దేవతలు కూడా శాపగ్రస్తులు అంటే భూలోకానికి ఎందుకు వస్తారంటే, ఒక దోషం ఒక పాపం చేస్తే, అజ్ఞానం చేత చేస్తే, అహంకారం చేత చేస్తే చేసేటువంటి దోషం ఇక్కడుంటే క్లీన్ అవుతారు, పోతారు. శిక్ష అంటే ఏంటంటే క్లెన్సింగ్, చేస్టైజ్మెంట్ అని అంటాం. సో దే బికమ్ చేసి వాళ్ళని ఇక్కడికి పంపించి వాళ్ళని పరిశుద్ధులు మళ్ళీ వాళ్ళ స్వర్గానికి దే బిలాంగ్స్, వాళ్ళ పర్మనెంట్ రెసిడెంట్ అక్కడికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న కాలంలో ధర్మాన్ని తెలుసుకుంటారు. మనుష్య జీవితంలో కర్మఫలాలు ఎలా ఉంటాయో ఆ విషయం వాళ్ళకి తెలుస్తుంది. కానీ పరమధర్మాన్ని తెలియకపోవచ్చు. ఇక్కడికి వస్తేనే ఆర్యధర్మంలోనే ఈశ్వరుని చేరుకునే మార్గం ఇక్కడి నుంచి వెళ్ళమని ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే ముక్తిని సంపాదించాలి అలా చెప్తున్నారు. సరే, ఈ విధంగా భారతీయ సంస్కృతి దాని సుపీరియారిటీని గురించి జ్ఞాపకం చేయడానికి జనరల్గా మాట్లాడాను. టోటల్ నేను ఇంపర్సనల్, ఇది ఎవరి గురించి కాదు, కామెంట్ కాదు. ఈ విషయం ఒక జనరల్ టాపిక్. ఇది దాన్ని మనం ఎంతకాలం తెలుసుకుంటామో అంతకాలం దాని గురించి శ్రద్ధ ఉంటే ఎంత చేస్తామో ఎంత చేయమో అది వేరే విషయం. డాలర్కి వెనక ఇన్ గాడ్ వి బిలీవ్ అనేది ఉంటుంది అక్కడ. ఇన్ గాడ్ వి ట్రస్ట్. ట్రస్ట్ అంటే బాగానే ఉంది. ఫర్ వాట్ ఆర్ క్వశ్చన్ వస్తుంది. వై డూ యూ ట్రస్ట్ పర్టిగా దిస్ అలాంటివి ఉంటాయి అక్కడ. ఏదో వాల్యూ ఉంది. అందుకని వెస్టర్న్ సొసైటీ కూడా చాలా మార్పులు వచ్చాయి పాపం వాళ్ళు కూడా. మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనంగానే జీవించేటట్టయితే మనని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేటట్టుగా కనుక ఉండగలిగితే అది యు ఆర్ టేకింగ్ సంథింగ్ విచ్ దే డోంట్ హ్యావ్ అండ్ యు ఆర్ గివింగ్ దాట్ టు దెమ్ ఇన్ రిటర్న్ ఫర్ వాట్ షీ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ దట్ కంట్రీ ఫ్రమ్ దోస్ పీపుల్. కల్చర్ వాళ్ళకి చెప్పడం, మాట్లాడడం. ఒక్క అమెరికన్ మనం ఒక ఇండియన్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినా అది ఈజీ కాదు. వాళ్ళు రారు మందిగా నాకు తెలుసు. బట్ ఈవెన్ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. వాళ్ళేమో కల్చర్ అని, మారల్స్ అని, స్పిరిచువాలిటీ అని, యోగా అని ఇక్కడ తిరుగుతున్నారు. ఈ చేంజ్ మనకి ఈ దేశంలో ఇప్పుడు మనకు అయిపోయింది ఆ పేజ్. మళ్ళీ ఇప్పుడు ఈ రీథింకింగ్ వచ్చిన కాలం కాబట్టి ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. 2001 నుంచి 2000కి అప్పుడే 2.5 సంవత్సరాల నుంచి టైడ్ ఏమో నీళ్లు వెనక్కి పోతుంది. ఏమవుతుందంటే సముద్రం టైడల్ వేవ్లో 20-30 కిలోమీటర్స్ భూమి మీదకి వస్తుంది. ఆ దారి వచ్చేటప్పుడేమో కొన్ని బిల్డింగ్స్, చెట్లు అప్రోడ్ చేస్తుంది. వెనక్కి వెళ్ళేటప్పుడు తీసుకుపోతుంది. టైడల్ వేవ్ వెనక్కి వెళ్ళినప్పుడు అది మోర్ పవర్ఫుల్ పుల్ ఉంటుంది అందులో.
భూమి మీదకి వచ్చినప్పుడు ఉండే స్ట్రెంగ్త్ కంటే వెనక్కి వెళ్ళేటప్పుడు దాని స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ది హ్యూజ్ వాటర్ బాడీ ఆఫ్ ది ఓషన్ attracts, withdraws the water more powerfully. It acts as a system, as an entity. అప్పుడు మనకు ఒక ఇండియాలో మన కల్చర్ గురించి ఆలోచించాలంటే కొంత చదవడం, తెలుసుకోవడం, కొంత లిటరేచర్ అవగాహన చేసుకోవడం. వాట్ డిడ్ ది యూరోపియన్స్ సే అబౌట్ ఇండియా? Because that has become a reference point for the uneducated Indian. Uneducated అంటే డిగ్రీ హోల్డర్ డిగ్రీస్ లేనివాడని కాదు, ఈ విషయం తెలియని ఇండియన్ అని అర్థం. సో మ్యాక్సిమం ఇలా అన్నాడు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు అని తెలుసుకుంటారు. సో రెఫరెన్స్ పాయింట్ యూరోపియన్ థాట్ కాబట్టి అలా తెలుసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. ఈ యూరోపియన్ రైటింగ్ ఆన్ ఇండియా, దానికి ఒక మంచి అర్థం ఏంటంటే, ఇందులో ఏమీ లేదు, ఇంత చాప్టర్ కూడా రాసిన వాళ్ళు ఉన్నారు, అది కాదు, వాళ్ళని కాకుండా దాన్ని అప్రిషియేట్ చేస్తూ రాసిన వాళ్ళ యొక్క వర్క్స్ ఏంటంటే, ఇండియన్ సిస్టంలో, ఇండియన్ మెథడాలజీలో, ఇండియన్ కల్చర్ని చదువుకోని వాళ్ళకి, వెస్టర్న్ ఎడ్యుకేషన్ మాత్రమే ఉన్న వాళ్ళకి అది పనికి వస్తుంది. సో ఆ విధంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇండియన్స్ కోసం రాయలే, వాళ్ళు యూరోపియన్స్ కోసం రాశారు. ఇప్పుడు ఇండియన్స్కి పనికి వస్తుంది చదువుకుంటే. వాళ్ళకి ఆ దేశానికి వెళ్ళి ఇక్కడికి ఇది ఇండియాలో ఇది చూసాను, వచ్చేసాం, ఇది ఇలా ఉంటుంది, వాళ్ళ సిస్టమ్ ఉంటుంది అని రాసిన వాళ్ళందరూ కూడా ఇండియన్స్ కోసం రాయలేదు కదా, వాళ్ళకి చెప్పడం కోసం. ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్, నలుగురు ఐదుగురు కూర్చొని డిస్కస్ చేసి ఒకరు ఏదో టెక్స్ట్ బుక్ ఒకరు చదవడం, ఒకరు మాట్లాడడం, ఏ చిన్న గ్రూప్ డిస్కషన్స్ కనుకుంటే చేంబర్ మీటింగ్స్ లాగా, దాంట్లో ఇంటరాక్షన్ ఉంటుంది. కొంత పిల్లల్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడి, పిల్లలకి బోర్డం ఉంటుంది, అబ్బాయి ఏంటి కూడా అంతాను, నేను క్రికెట్ చూడాలంటారు, లేకపోతే నెమ్మదిగా వాళ్ళ టేస్ట్ని డెవలప్ చేయాలి మన కల్చర్. అలా చేసుకుంటే మన ఇంటి వాళ్ళకి ఎక్కువ గౌరవం కూడా వస్తుంది, మనకి నష్టం రాకుండా వెనక్కి వస్తాం. మెటీరియల్ ప్రాస్పెరిటీ అంటారా, ఇండియాలో కూడా అది అంత బ్యాడ్ షేప్లో లేదు. 30 ఏళ్లలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ మిలియనర్స్ అయ్యే అంత శాలరీస్ ప్రొఫెషన్స్ వచ్చాయి. ఇండస్ట్రీస్ అవి కాకుండా అగ్రికల్చర్ అది వృద్ధి పొందింది. ఏదైనా సరే మెటీరియల్ ప్రాస్పెరిటీ ఇన్ ఇండియా ఏమీ లేదని ఎట్లా అంటాం? ఈ 30 yearsలో ఎంత ప్రోగ్రెస్. అందుకని మనం రైట్ పర్స్పెక్టివ్స్ బాగా చెప్పాలి, పిల్లలకి, నేబర్స్కి చెప్పాలి, మాట్లాడాలి. దాట్ ఈజ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ టు enjoined upon us. యముడికి శాపం కలిగితే ధర్మం తెలియదని యముడిని, నీకు ధర్మం తెలియలేదు, భూలోకంలో మనిషిపై పుట్టమని అని చెప్పి యముడిని చెప్పించాడు ఒక ఋషి. ధర్మజ్ఞానం కోసమే భూమిపైన మనిషి పుట్టాడు యముడు, అతడి విదురుడు. మాండవ్యముని శాపం. ఒక మహర్షి జ్ఞానం, శక్తి, బలమా ఏమిటిది? యముని చెప్పించడం ఏమిటి? ఎంతవాడై ఉండాలి? కాబట్టి దేవతల కంటే గ్రేటర్ మెన్నే ఇక్కడ జ్ఞానుడు. ఇదే తమాషా. అష్టవసువుల్లో ఒకడిని, వసువుని తెప్పించాడు గౌతముడు, వశిష్ఠుడు. అందువల్ల దేవతల కంటే కూడా హయ్యర్ లెవెల్సే. సామాన్యమైన మనుషులందరూ దేవతల్ని సంతోషపెట్టడం కోసం పూజలు చేస్తున్నారు, వరాలు అడుగుతున్నారు, దండం పెడుతున్నారు, బలిస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు. కానీ భూలోకంలో ఉండే మనుషుల్లో బాగా ఎదిగినటువంటి ఒక తపస్వి, జ్ఞాని,
సత్యం తెలిసిన మహాత్ముడు దేవతల కంటే గొప్పవాడు. దేవతలు తప్పు చేస్తే శిక్షించేవాడు భూలోకంలో ఉండే మనుష్యుడు. అది మన పురాణం. అంటే ఎంతవరకు పెరగడానికి అవకాశం ఉంది మన సంస్కృతిలో? హైట్స్ ఆఫ్ పాసిబిలిటీ. అది చాలు మనకి చెప్పి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే ఇంత డిస్కవర్ చేశారు. మండి అని ఒక ఊరు హిమాచల్ ప్రదేశ్ మీరు కనుక్కున్నారు. హిమాచల్ ప్రదేశ్ మండి అని ఊరు వెళ్ళాను. మండి ఏంటి, మండి ఏమిటబ్బా, ఇది ఏమిటని అనుకుంటే ఇది మాండవ్య మనిషి క్షేత్రం అని చెప్పి చిన్న శ్లోకం చిన్న గుడి పైన రాతి మీద రాసింది, దేవాలయం మీద ఉంది. అమ్మాయి అది తెలిసేదాకా మండి ఏమిటి, ఏదో మాండవ్య మనిషి క్షేత్రం. మాండవ్యుడు ఎందుకు వశిష్ఠుడు వసువుల్లో ఉండి తెప్పిస్తే 7 కూడా భూలోకంలో పుట్టారంటే గంగాదేవి గర్భంలో పుట్టారు. శంతనుడు కుమారుడుగా. వాళ్ళు ఏమడిగారంటే గంగాదేవిని, అమ్మ నీ గర్భంలో పుడతాను, నీ గర్భంతో మేము మనుష్య స్త్రీగా భూలోకంలో ఉండి మాకు జన్మ ఇస్తే నీ కడుపులో పుట్టడం చేత మా దోషం పోతుంది, పరిశుద్ధులం అవుతాము అన్నారు. అయితే ఒక వారం అమ్మ పుట్టగానే మమ్మల్ని వెంటనే మా లోకానికి పంపించాయి, భూలోకంలో బతకనివ్వద్దు, మేము చేసిన చిన్న తప్పుకి క్షమించి. అందుకంటే ఎక్కువ నేరం చేసిన వాడు 200 ఏళ్ళు బతికాడు భీష్ముడు. జరా దేవతలకి అంటే ఇది ఏ వర్డ్ wisdom wise superior to the higher worlds. They are higher worlds but not superior worlds. This is a superior world. అంత వాల్యూ ఉన్నటువంటి భారతదేశానికి ఏమిటి సంస్కృతి, నిజమా ఇదంతా ఒట్టి మైథాలజీ మిథ్యా ఇది అంటే చదివితే తెలుస్తుంది. కావాలి, ఎక్స్పోజర్ కావాలి, అదే నేను చెప్పేది. కాబట్టి మనం ఏదో క్రిస్టియన్ కాన్వెంట్కి పిల్లల్ని పంపించి చాలా బాగుంది అనుకోవాల్సిన అవసరం లేదు. అది ఉంటే ఉండొచ్చు, దాని కాదు నేను చెప్పేది. దేన్ని కండెమ్ చేయటం లేదు. శ్రద్ధ ఎక్కడ ఉండాలో అది డ్రాయింగ్ ది అటెన్షన్ ఆఫ్ పీపుల్. మిగతా ఏమైనా చేయండి, అదే మన కర్తవ్యం. మన దేశానికి, మనకి దేశానికి సేవ చేస్తున్నామని కాదు, మనకి మనం చేసుకుంటున్నాం. భారతదేశానికి సేవ చేయండి, ఆరో ధర్మాన్ని సేవ చేయండి, అదేమిటి అర్థం లేదు. దానికి ఎవరు సేవ చేస్తారు? నీ సంస్కృతిని కాపాడుకో అని. ఈ టర్మాయిల్ అంతా ఈ 30-40 years జరిగింది. ఈ చాప్టర్ అయిపోయింది. మళ్ళీ ఓ మైల్ స్టోన్ వచ్చింది, బ్యాక్ టు ది పెవిలియన్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్ అంటే ఏమిటంటే అక్కడ ఎల్బిడబ్ల్యూ అయితే కదా వెనక్కి రావడం. అక్కడికి వెళ్ళి ఎక్కడో 3 centuries కొట్టాడు, మళ్ళీ 10 runs ఎల్బిడబ్ల్యూ అయినాడు, మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్. ఈ ఎవరి సక్సెస్ కూడా ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండదు. కానీ ఫ్రమ్ ది పెవిలియన్ యూ కెన్ సీ అదర్స్ డిఫెక్ట్స్ ఇన్ దేర్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్. Then he would be a better man next week when he goes back to the field next. Observation point అది పెవిలియన్ అంటే. అలాగే మనం ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడం వల్ల ఇక్కడి నుంచి చూస్తేనే తెలుస్తుంది. One cannot, an American can understand India while looking at India from America if he is capable of independent thinking. The Indian can understand America very easily with one visit. So that kind of understanding India is possible for 1 in 100 Americans. Very average Indian can understand. హిరణ్యకశిపుల కాలం తర్వాత భక్తి అనేటటువంటిది ఒక కొత్త కల్ట్ వచ్చింది.
అంతకుముందు నారదాదులు భక్తులు అవి అంటారే కానీ భూలోకంలో భక్తి ఒక మార్గమే అనే విషయాన్ని రూఢైంది. ఎప్పుడంటే కేవలం యజ్ఞములు తపస్సు మాత్రమే మార్గం అనుకున్నప్పుడు సామాన్యుడు యజ్ఞం చేయలేడు, తపస్సు చేయలేడు, జీవకోటి మాట ఏమిటన్నప్పుడు భక్తి మార్గం అందరికీ. అది మొట్టమొదట ప్రహ్లాద నారద అని చెప్పేసి వాళ్ళని లిస్ట్ రాసుకుంటూ ఉంటారు. ఎప్పుడు నారదుడు ఉపదేశం ప్రహ్లాదుడు. నారదుడు తపస్వి, ఆయన జీవన్ముక్తుడు, పుట్టుకతోనే ముక్తితో పుట్టాడు. ఆయన చేసిన సాధన లేదు. ఆయన చేసిందల్లా భక్తి ప్రచారం. అందుకని మోక్ష విద్యగా భక్తినే చెప్పిన కాలం అది. ఆ మాట చెప్పడం కోసమే భాగవతం పుట్టింది. భక్తిలో ఆనందం ఉంది, ముక్తిలో కేవలం శాంతి ఉంది. భక్తి అనేటువంటిది ఒక తన్మయత, ఒక ప్రేమ, ఒక మమకారం ఆ భగవంతుడి మీద, ఎంజాయ్మెంట్, అది బ్లిస్ ఆఫ్ లవ్. అది అది చాలా ఆనందంగా ఉండడం చేత వాళ్ళు అన్నారు మళ్ళీ ఎన్ని జన్మలైతే ఇక్కడే ఉంటాం అని. అది అందరికీ ఒక బోధ కానీ ఒక గ్యూట్రాయి కాదు. ఇది కూడా ఇట్లా భక్తిగా ఉండి ముక్తిగా ఉండటం అనేది అది కూడా మళ్ళీ స్వభావం మీదే ఆధారపడి ఉంటున్నా. ఆ కాలం ఆ అభిరుచి ఆ జన్మలో అతనికి అలా ఉంది. భక్తి అందరికీ కుదరదు. యోగం బాగుంటుంది ఇంకొకరికి, జ్ఞానమే జ్ఞాన మార్గం ఉపనిషత్తు మతం తీసుకుంటాడు, లేకపోతే ఏమీ లేదు గురువుని అనుసరిస్తాడు ఒకడు. భక్తి అనేటువంటిది ఒక ఎమోషనల్ స్టేట్ ఆఫ్ ది హార్ట్ అండ్ ఫీలింగ్స్ ఉండాలి కదా. అలా ఉన్నవాళ్ళు కదా ఆ మాధుర్యంలో ఇక్కడ ఎన్ని జన్మలు అయితే నాకు ముక్తి లేకపోతే ఏమని వాళ్ళు అన్నారు అంటున్నాను. అది లోకానికి అది ఎప్పుడవుతుంది ఆ మార్గం? వాడి మనసులో ఆ భక్తితో వాడు పొందిన ఆనందం పొందగలిగిన. ఇది భక్తిలో ఆనందము, అందులో శాంతి. భక్తి నేర్చుకోలేము. జ్ఞానం బోధ వల్ల మనసుకు పట్టుతుంది కొంతకాలం. యోగం బోధతో నిమిత్తం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, అనుభూతి, పరోక్షానుభూతి, అపరోక్షానుభూతి అని ప్రత్యక్షంగా అనుభవిస్తాడు ఎక్స్పీరియన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఒకటి. అలాగే అనేక మార్గాలు ఉన్నాయి. భక్తి అంత గొప్పది కాబట్టి వాళ్ళు అలా అన్నారు. వాళ్ళ ఆనందం అంత హ్యాపీగా ఉంది. దే డిడ్ నాట్ ఈవెన్ వాంట్ టు ఎక్స్చేంజ్ ది లైఫ్ ఆఫ్ ఏ డివోషన్ అండ్ లవ్ ఆఫ్ గాడ్ టు ముక్తి. మనం ఇప్పుడు ఫైనల్ గా కోరవలసింది నిర్గుణ బ్రహ్మత్వంలో నిలిచిపోయి శాంతి అయి ఉండిపోవటమే కదా. మానవ లోకంలో మళ్ళీ జన్మ వద్దు. ఒకటి, ఊర్ధ్వలోకాలలో జ్ఞానంతో జీవించాలి. ఎంతకాలం అంటే ఎంతకాలం జీవాత్మ ఉంటుందో, లేదా ఇది వదిలిపెట్టిన తర్వాత ఎక్కడా ఉండకూడదు, బ్రహ్మైక్యం పొందాలి. బ్రహ్మైక్యం పొందడానికి నా జ్ఞానము, నా తపస్సు, నా సాధన కాదు. నేను తీవ్రంగా కోరుకోవడం, ఏ కాస్త జ్ఞానమో ఏ కాస్త వివేకమో ధర్మమో నాకు తెలుసునో అంతే నేను ఆచరిస్తాను. నాకు చేతనైన, నాకు అందుబాటులో నాకు లభించిన జ్ఞానాన్ని నా వల్ల వాడుకుంటాను. అంటే ఎవరైనా సముద్రం దాటడానికి అందరికీ మహారాజా వారిలాగా పెద్ద వాడు ఉండక్కర్లేదు, 100 మంది ఒకరు. నా ఉన్నవాడు దాటుతుంది. ఎక్కడైతే మనకి ద్వంద్వాలు ఉండవో, సుఖదుఖాలు రెండు ఉండవో, రెండింటికి పైన ఉండేటువంటిది ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటాడో అట్టి స్థితిని కోరడం. సృష్టి ఎప్పుడైతే విత్డ్రా చేస్తాడో వీళ్ళందరూ బ్రహ్మైక్యం పొందుతారు. సృష్టి ఉన్నంతకాలం ఏ ఊర్ధ్వలోకాల్లో జ్ఞానస్థితిలో ఉండేవాడు. తపోలోకం ఉంది, జనులోకం ఉంది, మహర్లోకం ఉంది. ఆ లోకంలోని జ్ఞానలోకాలే. దాని కిందగా ఉండే స్వర్గలోకం ఇవన్నీ కూడా గంధర్వలోకం, కర్మలోకాల, పుణ్యలోకాలు. పుణ్యం వల్ల కింద లోకాలు ఉన్నాయి. ఆ పైన ఇంకా లోకాలని మహర్షులు విశ్వామిత్రాదులు ఎక్కడున్నారు? శాశ్వతంగా తపోలోకంలో ఉన్నారు. వాళ్ళు జ్ఞానులు, లోకాన్ని అనుగ్రహించగలిగిన వాళ్ళు. వాళ్ళ సన్నిధికి వెళ్ళి అక్కడ ఉండే జీవులందరూ శాంతిగా. One has to go through all the జ్ఞానలోకాస్ before one reaches the final attainment of. అది కూడా రూల్ లేదు. ఇక్కడే ముక్తిని పొందిన వాళ్ళు ఉన్నారు. ముక్తి అంటే మళ్ళీ ఎక్కడ నెవర్ ఏ లోకంలోనూ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడి నుంచి ఏ ఊర్ధ్వలోకానికి వెళ్ళలేదు, ముక్తిని పొందినవారు. ఏదైనా మనం నా యోగ్యతకి తగినటువంటిది, నేనున్న దాంట్లో నేను నా చేత ఏ సాధన చేయగలుగుతాను, దానికి ఫలంగా అత్యంతికమైన చిట్టు ఫైనల్గా నాకు ప్రసాదించాలి. ఆ జ్ఞానం కనుక నాకు ఉండేటటువంటి వివేకంతో, వివేక వైరాగ్యంతో ఉండే తపస్సు, యోగం వల్ల నాకు వెంటనే ముక్తి లభించకపోతే ఊర్ధ్వలోకంలో శాంతితో జ్ఞానలోకానికి ఉండదు. అక్కడ కాలమే కదా
ఇప్పుడు ఇక్కడ రాకుండా ఉండడమే చేయం, కానీ అక్కడ ఆనందంలో ఇంద్రియ సుఖం కాదు, స్వర్గం వలె అది ఆనందమే. అట్టి స్థితికి పెడతారు. కాలాంతరం అంతా అందులో ఐక్యం పొందుతారు, లోకాలన్నీ మర్చిపోయినప్పుడు. అది ముక్తి. ఇందులో ఎక్కువ తక్కువలన్నీ ఏమీ లేవు. వెంటనే ముక్తి పొందిన వాళ్ళు ఉన్నారు, కాలాంతరం ఊర్ధ్వలోకం నుంచి ముక్తి పొందిన వాళ్ళు ఉన్నారు. అది ఎప్పుడు ఇన్ఫీరియర్ కాదు, టైమే. ఆ టైము అక్కడ ఉండడం చేత అయ్యో నాకు ముక్తి రాలేదనే దుఃఖం కానీ అలా ఉండదు కదా. అక్కడ దుఃఖమే లేదు, శాంతితోనే అబ్సల్యూట్. వాళ్ళ సన్నిధిలోనే ఆనాడి అనేక మంది మహర్షులు ఉన్నారు, అదంతా తప్పు లోకంలో వాళ్ళు ఉన్నారు. భారద్వాజాలు మొదలగు అనేక మంది ఉన్నారు, వాళ్ళు ఆ లోకంలో హాయిగా ఉన్నారు. వాళ్ళ దగ్గర సన్నిధిలో ఉన్న కాలంలోనే అంతకుముందు ఏమీ తెలియని వాడు భగవంతుని అనుగ్రహం చేతనే ఇక్కడి నుంచి అక్కడ పడేసిన జీవుడు ఉన్నాడే, వాళ్ళ సన్నిధిలోనే తపస్సులోకి వెళ్ళిపోతాడు చూస్తుంటే. అదొక ఆనందం. ఎందుకు వాళ్ళు ఆ లోకంలో ఎందుకు ఉండాలి, అందరూ ముక్తి ఎందుకు పొందకూడదంటే, ముక్తికి అర్హులై కాలం కోసం ఎదురు చూసే వాళ్ళ వల్ల అధోలోకాలకి లాభం ఉంటుంది. ఒకడు ముక్తి పొందడం చేత ఇతరులకు లాభం లేదు, ముక్తి వరకు ఎదురు చూసేటువంటి జ్ఞానుల వల్లనే లాభం. అది అల్టిమేట్. అందుకనే భగవంతుడి సృష్టిలో పరస్పర సహాయం కోసం ఏర్పడ్డటువంటి లోకాలు. స్వర్గంలో పుణ్యం వల్ల సుఖాలు అనిపిస్తున్నాడు వాళ్ళు కూడా భూలోకంలో ఎవరికి ఉపయోగం లేదు. జీవన్ముక్తుడైన ఇక్కడ ముక్తుడై జీవన్ముక్తుడై మోక్షం పొంది జ్ఞానం చేత ఇక్కడ దిగేవాడు ఉన్నాడు. వాడైనా వాడిని అనుసరించిన వాళ్ళు వాడు ఏదైనా అనుభవం చెప్తే నలుగురు 10 మందిలో వాడి వల్ల లాభం ఉండొచ్చు. అంతకన్నా ఊర్ధ్వలోకంలో తాను తపోలోకంలో ఉండినప్పుడు తన గోత్రికులు తన మనుషులు వాడు తనకు సంతానమే బుద్ధి. ఋషులకి మొత్తం మానవజాతి అంతా సంతానం. ప్రజాపతులు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా సృష్టిస్తే బాగుంటుందో కూడా వాళ్ళకి చెప్పగలరు వాళ్ళు. అందుకని ధర్మం అనేటువంటి విషయంలో యుగానికి శక్తిని అనుసరించి ధర్మం మారుతుంది. ధర్మం మారదు, శక్తి అనుసారంగా మారుతుంది. అంటే నువ్వు దానం చేయనంటే ఏం సామాన్యుడిని వాడు 10 రూపాయలు దానం చేసి ఆ ఫలం పొందుతున్నాడు. పెద్దవాడి కోటిచ్చి దానం చేస్తున్నాడు, రాజు రాజ్యంలో భాగం దానం చేస్తున్నాడు. ఈ దేహం కర్మ వల్ల వచ్చింది. ఎంత కర్మ శేషం మిగిలిందో అంతకాలం ఈ శరీరం ఉంటుంది. తర్వాత పునర్జన్మ లేదు, ఇప్పుడే ముక్తిని పొందాడు. అందుకని జీవించి ఉండి ముక్తుడైన వాడు జీవన్ముక్తుడని అర్థం. ఈ జీవన విధానంలో ఉండే సుఖదుఖాలు వాడిని అంటాం. వాడికి ఆనందం ఉంటుంది, నిర్లిప్తుడై ఉంటాడు. ది మొమెంట్ హీ లీవ్స్ ది బాడీ డస్ హి మెర్జ్ విత్ ది అల్టిమేట్. అంటే అంతే, జీవన్ముక్తుడు అంటే అసలు డెఫినేషనే అది. ముక్తికి అప్పుడే సంపాదించుకున్నాడు, తాను శరీరంలో కొంతకాలం మాత్రం ఉంటున్నాడు, కర్మవశాత్తు వచ్చిన శరీరం. అంతేగాని అది మళ్ళీ పునర్జన్మకి హేతువైనటువంటి కర్మ వాడు చేయడు. మహర్షులు జీవన్ముక్తులే వాళ్ళు తపస్సు చేస్తున్నారు. వాళ్ళ తపస్సు తపోలోకం కాదు, నేను మహర్షుల విషయం చెప్తున్నాను. తపోలోకాన్ని వెళ్ళాల్సిన వల్ల జీవన్ముక్తుడు ఇక్కడే ఎక్కడా ఉండడు. ఏం లేదు, బెటర్ అంటే ఏ జీవుడికి మార్గం ఎలా ఉందో అలా వెళ్ళడమే, కానీ తరతమ భేదాలు కావాలి. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడా పుట్టడు, అయిపోయింది. కానీ తనకి తానే ఉపయోగపడుతున్నాడు, ఇంకెవరికి కాదు కదా. అలాగే తపోలోకానికి వెళ్ళిన వాడు ఉన్నాడే, నాకు అది బంధన హేతువు లేదు. ముక్తి అంటే బంధనం లేకుండా జీవించడమే ముక్తి. శరీరం పోయిన తర్వాత ఎక్కడా లేకుండా ఉండడం, బంధనం లేదు కాబట్టి పునర్జన్మ లేదు. బంధనం లేని లోకాలు ఉన్నాయి, ఉంటాడు. వాడికి కర్మవశాత్తు విధి లేకుండా ఇంకొక జన్మ రావడం అనేది జరగదు. కావాలంటే వస్తాడు, లేకపోతే అక్కడ ఉంటాడు. కాబట్టి ఏ జన్మ ఏ లోకానికి వెళ్ళినా వాడిని బంధించే వస్తువు లేదు, మోహం లేదు. విద్య ఏమిటో సత్యం ఏదో తెలిసిపోయేది, ఇది బ్రహ్మ వస్తువు, ఇది మిథ్య,
ఇది కర్మ, ఇది ఫలం, ఈ జీవులు ఇలా ఉన్నారు, ఈ లోకాలు ఇలా పుట్టాయి, అందుకని బ్రహ్మ ఇలా ఉన్నాడు అని అన్నీ తెలిసిపోయింది. అది ఋషికి, మహర్షులకి ప్రపంచాన్ని గురించిన రహస్యం అంతా తెలిసింది. బ్రహ్మజ్ఞానికి కూడా సృష్టి రహస్యం తెలియాలని ఏం లేదు, తను ముక్తి పొందాడు. వీళ్ళకి అన్నీ తెలుసు. అందుకని ఇప్పుడు మనకి ఋషుల్ని మనం ఎందుకు ఆరాధన చేస్తాం? ఋషులు తర్పణ ఏమిటి? ధర్మాన్ని శాసిస్తారు, దేవతల్ని శాసిస్తారు, ధర్మంలో ఉండవలసిన మార్గాలు ప్రజలకు చెప్తారు. వాళ్ళు దేవకార్య దేవకార్యం అంటారు. ఈశ్వరుని యొక్క ఉద్దేశం ఏదో సృష్టిలో అది నెరవేరడానికి దోహదం చేసేవారు. సామాన్యుడు తన ముక్తిని తను సంపాదించుకునేవాడు సామాన్యుడు. జీవన్ముక్తి అదే ఇందాక మళ్ళీ అక్కడ మహర్షులు అందరూ కూడా వీళ్ళ కోసం సంతానమే కదా అని అక్కడ కొంచెం డివేట్ అయ్యారు. మంచి వేరే ఈ మహర్షుల యొక్క సంతానమే వీళ్ళు. కానీ వాళ్ళు ఏం చెప్పారు? మేము చెప్పిన మార్గంలో మీరు ఉండండి అని బోధ చేశారు. ఉండరు. 10 తరాల తర్వాత వాళ్ళని విస్మరిస్తారు, మర్చిపోతారు. మరి వీళ్ళకి ఎలాగా? అందుకని అనేక తరగతులతో ఉండేటువంటి గురువులు ఉన్నారు. ఏదో భక్తి మార్గం చెప్పేవాడు, ఏదో ఇంత భజన చేసుకోమని చెప్పేవాడు, చాలా ఫండమెంటల్స్ చెప్పేవాడి దగ్గర నుంచి ముక్తిని వాళ్ళని చూపించగలిగిన వాళ్ళ వరకు. అది కాక ముక్తి మార్గాలు అనేకం ఉన్నాయి. భక్తి మార్గం, కర్మ ఇవి అంటున్నారు కదా, కర్మజ్ఞాన సముచ్చయం ఏది చెప్పారు. ఆయా మార్గాల యొక్క ఎంతవరకు అవి కరెక్ట్, అది నీకు అప్లై అవుతుందా, అది నీకు సరైన మార్గమేనా అని చెప్పి ఒకడికి నిర్దేశించారు. ఇది కాదు నీకు ఆ మార్గం అది చెప్పి నిర్ణయం చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారే. అనే ధర్మాల యొక్క విషయం తెలిసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు అనేక స్థాయి, అనేక లెవెల్స్లో గురువులుగా ఉన్నారు. వీళ్ళందరూ తానే ముక్తిని పొందగా ఒక మార్గమే తాను తెలుసుకుని ఆ మార్గంలో ఉండేవాడు కూడా ఒకడికి గురువు అవుతాడు. ఆ లెవెల్లో అతడి గురువే, అంతే. ఇంకో చోట ఏంటంటే తనకి తెలియకపోయినా తెలిసిందనుకుని చెప్పేవాడు ఏదో విషయం చెప్తాడు, ఆ తర్వాత తానే తెలుసుకుంటాడు తనకు తెలిసింది రైట్ కాదని. కానీ ఈతడు అనుసరించిన మార్గంలో ఈతడి తర్వాత గురువులు ఎలాగైనా దొరుకుతాడు. మార్గంలో ఉండేవాడికి ఆ కోరిక నాకు ముక్తి కావాలని కోరేవాడికి తాను ఒక్కొక్క జన్మలో పరిణామ దశలు పొందుతూ ఉన్నప్పుడు ఆయా దశలలో కావలసిన ఆవశ్యకమైన గురువు అతనికి దొరకడం ఈశ్వరాజ్యం. ఈశ్వరుడు శాసనం, అది గురువుల చేతిలో ఈశ్వర శాసనంలో ఉంది. గురువు దొరకాలని ఈశ్వర శాసనం. ఇతడికి ఈ లెవెల్లో ఈ గైడెన్స్ కావాలి అని వాళ్ళని అక్కడ పంపిస్తారు, వీళ్ళు పనిచేస్తారు. అది అందుకని సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ చేతనే కథంతా నడుస్తాం. ఆ పని మహర్షులు చేస్తారు. మహర్షులు చేస్తారు, వాళ్ళ అంశాలు చేస్తాయి, వాళ్ళ శిష్య పరంపర చేస్తారు, వాళ్ళ సంతానం ఇక్కడ ఉంటారు, వాళ్ళు చేస్తారు, అనేకంగా చేస్తారు. అది చాలా కాంప్లెక్స్, చాలా వేల కొద్దీ జీవులు వేల కొద్దీ గురువులను ఆశ్రయించి తిరిగి పుడుతున్నారు. గురువులు పుడుతున్నారు, వాళ్ళు పరిణామ దశకి వెళ్ళేదాకా గురువులు పుడుతున్నారు. వాళ్ళు అనేక మార్గాలు అనేక మందికి బోధ చేసి మళ్ళీ పుట్టి చివరికి మార్గం చెప్పగలిగిన స్థితి వాళ్ళు చేరుకుంటారు. అన్ని మార్గాల్ని అర్థం చేసుకుని ఆయా లెవెల్స్లో సమర్థిస్తాడు. స్కూల్ ప్రిన్సిపాల్ ఉన్నాడు, 5వ తరగతి వాడికి ఆయన ప్రిన్సిపాలే, 10వ తరగతి వాడికి ఆయన ప్రిన్సిపాల్. ఎక్కువ తక్కువ అందులో చిన్నవాళ్ళు అందులో ఉన్నారు. అందుకని ప్రపంచంలో ఏం జరుగుతుందో అంతా చూస్తూ ఎవరి మట్టుకు వారు చాలా పెద్ద భాషతో మాట్లాడేవాళ్ళు వస్తారు. ఇక అల్టిమేట్ ఇక దీని తర్వాత ఇంకోటి లేదని చెప్తారు వచ్చి. తన మార్గం చాలా గొప్పదని చెప్పే గురువులు, తన గురువు మార్గం అల్టిమేట్ అని చెప్పే శిష్యులు ఉన్నారు ప్రపంచంలో. అవును, వాళ్ళ లెవెల్ సరిపోయింది. వాళ్ళేమో పీకల దాకా ములిగారు ఆకాస్తారు. వాళ్ళ హైట్ అంతే. వాళ్ళు ఇంకొకరికి ఎందుకు కరెక్ట్ కావాలి? ఏదైనా చెప్తే నీకు చెప్పేది నీకు అప్లై అవుతుంది అనుకో, అది నీ కరెక్ట్ అని నేను అనాలి. నాకు కరెక్ట్ అవసరం లేదు, అది కానక్కర్లేదు. లైక్ ది గార్మెంట్స్ అండి, 5 ఏళ్ల పెళ్ళికి ఒక గార్మెంట్ సైజ్ వేరు, 10 ఏళ్ల పెళ్ళికి గార్మెంట్ సైజ్ వేరు. టైలర్ మేడ్గా ఉంటాయి పార్ట్స్. అన్నీ చూడడమే మన కర్తవ్యం అంటున్నాను నేను చెప్పేది. చూస్తూ ఉంటే ఇన్ని మార్గాలు ఎవల్యూషన్లో ఉండేటువంటి జీవులకి జన్మ తర్వాత జన్మ నెక్స్ట్ హైయర్ లెవెల్కి తీసుకెళ్ళి మా స్కూల్లో జాయిన్ చేస్తుంది.
అది చేసేదే ఈశ్వరుడు అంటున్నా. ఇక్కడ ఉంది తమాషా. గురువులు కానీ ఋషులు కానీ యోగులు కానీ వాళ్ళు చేస్తున్నారని అనుకోవద్దు. వాళ్ళని ప్రజలకు ప్రొవైడ్ చేసే శక్తి ఒకటి ఉంది. ఆ టీచింగ్లో వాళ్ళు ఉంటారు. ఒక కాలేజీలో లెక్చర్గా చేస్తాడు, ఎంఎస్సీ అయిన తర్వాత 3 ఏళ్ళు సెలవు పెట్టి PhDకి పెట్టలేదు వాడు. తన దాంట్లో తను పెడుతున్నాడు కదా. కానీ ఇది అల్టిమేట్ అని అనుకునేవాడు ఉన్నాడే, వాడు నిజం తెలియని వాడు. నాకు తెలిసింది అల్టిమేట్ అని అనుకున్నవాడు. అలా ఎవరు అనుకోకూడదు. అంటే అంతా తెలిసిన వాడు కొండ నుంచి గ్రామం చూడగలిగితే ఎలా ఉంటుందో అందులో ఉంది ఆనందం. వాడికి బంధనము లేదు, ఇది రైటు లేదు, ఇది తప్పు లేదు. అన్నిటినీ సమర్థించగలడు, అర్థం చేసుకోగలడు. ఏది అనవసరం అనడు, ఏది ఖండం చేయడు. వాడిని అందరు ఖండం చేస్తారు. హీ డజంట్ కేర్. వచ్చిన సెక్రటరీస్కి అదే చెప్పాను నేను. ఒక గురుజీ కా మార్క్ క్యా హై, ఒక పరంపర క్యా హై అని అడిగాడు. నేను కొండపైన నిలబడి ఉన్నవాడికి అన్ని మార్గాలు చూడగలుగుతాడు, ఏ మార్గాలు చెప్పగలడు. ఒక పాత్ర పడేటవాడికి పాత ఉందని చెప్పాను. 10 మంది IAS ఆఫీసర్స్, సెక్రటరీస్ టు ది గవర్నమెంట్, డెప్యూటీ సెక్రటరీ, అండర్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, 10 మంది ఒక టీమ్ టూర్కి వచ్చారు. ఇక్కడ కలెక్టర్ వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు, గౌరవం. We want to see a spiritual leader of the local area. కలెక్టర్ ఏమో నా దగ్గర పంపించాడు. వీళ్ళందరూ 2.5 గంటలు అడిగారు, చాలా క్వశ్చన్స్. డిఫెన్స్ సెక్రటరీస్ ఉన్నారు అందులో. వాళ్ళని ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ న్యూఢిల్లీలో షార్ట్ కోర్సులో అప్పుడప్పుడు జాయిన్ అవుతూ ఉంటారు వాళ్ళు, అప్డేటింగ్ ఉన్నారు. ఒక సీనియర్ ప్రొఫెసర్, ఒక ఆవిడ, ఒక లేడీ, ఆవిడతో వచ్చారు. ఆవిడ అందరినీ ఇంట్రడ్యూస్ చేసింది. వీళ్ళందరూ సీనియర్ సెక్రటరీస్. వీళ్ళు టీంకి నేను వచ్చాను లీడర్గా. వాళ్ళకి అంటే ఏమవుతుందంటే ఒక మాట వింటారు, అది అల్టిమేట్ అని అనుకుంటారు, దాంట్లో ఫిక్స్ అయిపోతారు. అది దానికి లిమిటేషన్స్ ఏమిటో వాడు అండర్స్టాండ్ చేసుకున్న దాని యొక్క లిమిటేషన్స్ ఏమిటో తెలుసుకోవడం కోసం కలవాలి. ఎవరైనా చెప్తే అది ఏమిటో తెలుస్తుంది. మన లిమిటేషన్స్ కంటే ఇంకా వెనకాలే ఉన్న వాళ్ళని గురించి మనం వెనక్కి వెళ్ళక్కర్లేదు. అన్నిటికీ వెనకాల కాన్షియస్నెస్ ఒకటి, చిత్తం ఉంది. అది శాంతి పొందిందంటే అది అల్టిమేట్ అనే అర్థం. బుద్ధి శాంతి పొందింది అంటే అల్టిమేట్ కాదు. అలాగా అందరూ ఇవాళ అవుతున్నారు. అన్ని మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాన్నైనా సరే దాన్ని మెజర్ చేసి దీని లిమిట్ ఇదే అని చెప్పగలిగిన వాడే అల్టిమేట్. అలాగే నన్ను హెడ్ మాస్టర్